నమస్తే సాంబశివరావు రెడ్డి గారు. నమస్తే అమ్మా. సో ఎలా ఉన్నారండి? బాగున్నారమ్మా. ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. రాజకీయాలు చాలా హీట్ ఎక్కిపోతున్నాయి. అందరూ నాయకులు అందరూ కూడా ట్రిప్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని మరీ నియోజకవర్గాల మీద కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి వచ్చేసింది అప్పుడే. అవునమ్మా. సో మీ కాన్స్టిట్యున్సీలో ఎలా ఉంది? గూడూరులో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రజెంట్ గూడూరులో కూడా బాగా హీట్గా ఉన్నాయమ్మా రాజకీయాలు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్ళడం ఒకటి, తన నియోజకవర్గానికి నేను ఏదో చాలా ఎక్కువ చేశానని చెప్పి చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు. రీసెంట్గా టీడీపీ నుంచి వలసలు ప్రారంభమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. సో దాంతో తను కొంచెం ఫ్రస్ట్రేషన్లో చాలా ఎక్కువగా ఎమ్మెల్యే గారు బయట ప్రస్తావన చేయడం కానీ మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకి కూడా క్లారిఫికేషన్ రావాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళకు కూడా క్లారిటీ లేదు ఎవరు ఏంటి అనేది. ఎందుకంటే రోజుకు ఒక కొత్త విషయం తెరపైకి రావడం, ప్రతిపక్షాలు ఒకటి చెప్పడం, అధికార పక్షం ఒకటి చెప్పడం, ఇట్లా ఉంది. సో వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు అసలు ఫస్ట్ మీ కెరీర్ ఎట్లా స్టార్ట్ అయింది? మీ చిన్నప్పుడు ఎక్కడ, మీ బాల్యం ఎక్కడ గడిచింది, మీ ఎడ్యుకేషన్, అలాగే మీది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. సో ఆర్ఎస్ఎస్లోకి ఎలా వెళ్ళారు, ఇవన్నీ ఒకసారి చెప్తారా మా కోసం? మనది 1972 May 2 అమ్మ. యాక్చువల్ నా డేట్ ఆఫ్ బర్త్ అది కోటం మండలం అల్లంపాడు గ్రామం. నేను పుట్టింది కూడా అక్కడే, ఊర్లోనే, ఇంటి దగ్గర పుట్టానంట నేను. సో 76 నేను నెల్లూరుకి వచ్చేసానమ్మా అట్ ది ఏజ్ ఆఫ్ 4 years. సో నా ఎడ్యుకేషను టోటల్గా నా స్టడీ యాక్టివిటీస్ అంతా కూడా నెల్లూరులోనే. 1st to 5th క్లాస్ సర్వోదయ కాన్వెంట్ అని చెప్పి నాకు నెల్లూరులో చేశాను. 6th to 10th విఆర్ హై స్కూల్. సో ఇంటరు డిగ్రీ నేను సర్వోదయ కాలేజీలో చేశానమ్మా. 92కు నాకు డిగ్రీ కంప్లీట్ అయిందమ్మా. 89, 92 నాది డిగ్రీ. 92 to 95 నేను ఉస్మానియా యూనివర్సిటీకి, ఓపెన్ యూనివర్సిటీ పీజీ చేశాను, ఎంకామ్ చేశాను నేను. సో అది నా. ఎప్పుడు వెళ్ళారు సార్ ఆర్ఎస్ఎస్లోకి? ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలు? అంటే మా గ్రాండ్ ఫాదరు వాళ్ళు ఆర్ఎస్ఎస్ దీంట్లో బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళమ్మ. రాష్ట్రీయ స్వయం సేవక్ అని చెప్పి అక్కడ ఈ యాక్టివిటీస్ ఏదైనా కూడా ఆ ప్రాంతానికి సంబంధించి, గూడూరు డివిజన్కి సంబంధించి ఏది జరిగినా కూడా మా గ్రాండ్ ఫాదర్, అట్లే మా బాబాయ్ గారు రంగారెడ్డి గారు అని చెప్పి, పేర్నట్ రంగారెడ్డి గారు. సో వీళ్ళిద్దరు కొంచెం బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. సో మొట్టమొదటి నుంచి కూడా మా ఫ్యామిలీ సర్వీస్ చేయాలన్న సర్వీస్ మోటోతో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఎక్కువ చేసేవాళ్ళు అనమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కాబట్టి నాకు కూడా స్టిల్ ఈ రోజుకి కూడా నాకు సర్వీస్ చేద్దాం పబ్లిక్కి, పూర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావచ్చు, పూర్ పీపుల్ మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, ఇవన్నీ చేద్దామని ఒక ఆలోచన. సో ఆర్ఎస్ఎస్లో ఉన్న మీరు బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది సార్? ఎందుకంటే చాలామంది, కొంతమంది ఎంతో పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉండి నేను పాలిటిక్స్లోకి రావాలి, ప్రజా జీవితంలోకి అడుగు పెట్టాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ ఏదైనా సో ఒక పార్టీలో జాయిన్ అవుతారు. సో మీకు ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి, బీజేపీ నుండి ఆహ్వానం వచ్చిందా, లేదంటే మీ ఇంట్రెస్ట్తో మీరు జాయిన్ అయ్యారా? అంటే ఆర్ఎస్ఎస్లో వర్క్ చేస్తున్న తర్వాత మా బాబాయ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేయడం, బీజేపీలోకి వచ్చేసాడు. ఆయన స్టేట్ ట్రెజరర్గా చేశారు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా చేశాడు, తర్వాత స్టేట్ జనరల్ సెక్రటరీగా చేశారు. వివిధ బాధ్యతలు ఆయన చేస్తూ వచ్చిన తర్వాత ఫ్యామిలీలో ఇంకొక పార్టీ అనేది ఉంటే మళ్ళీ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వస్తాయనే ఉద్దేశంతో 96లో నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగిందమ్మా. చేరిన తర్వాత నేను ఫస్ట్ డిస్ట్రిక్ట్ యూత్ వైస్ ప్రెసిడెంట్గా చేశాను, స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్గా చేశాను, స్టేట్ సెక్రటరీగా పార్టీలో బాధ్యతలు నిర్వర్తించానమ్మా నేను అక్కడ. సో అక్కడి నుంచి నాకు ఆర్గనైజేషను, దాంట్లో ఒక సిస్టము, హాస్పిటాలిటీ అంటే ఎట్లుంటుంది, మన ఎదుటివారిని ఏ విధంగా గౌరవించాలా, ఏదైనా ఒక పార్ట్, ఒక యాక్టివిటీ తీసుకున్న తర్వాత దానికి ఒక స్ట్రీమ్ లైన్ చేసుకొని సిస్టమ్ లైన్లోకి తీసుకొని వచ్చి ఎట్లా చేయాలనేది మాకు అక్కడ పాఠాలు నేర్పించారు. మాకు ట్రైనింగ్ క్లాసెస్ ఉండేటమ్మా. ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్తే క్యాంప్లో కూర్చుంటే అందరం కింద కూర్చునేవాళ్ళం అనమాట. ఎక్కడ చైర్స్ కానీ టేబుల్స్ కానీ ఉండేవి కాదు. భోజనం చేయాలనంటే అందరం కలిసి, అందరితో పాటే కలిసి కూర్చోవాలన్నమాట. దాంట్లో పెద్ద చిన్న తారతమ్యాలు ఏమి ఉండవు. సో అక్కడి నుంచి నాకు ఎక్కువ అటాచ్మెంట్, మాస్తో అటాచ్మెంట్ అయింది. ఎందుకంటే వాళ్ళతో కలిసి ఫిషర్మెన్ కమ్యూనిటీస్ ఉండే విలేజెస్కి వెళ్ళేవాళ్ళని. లోకల్ మాకు ఎక్కడైతే కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో, మా ప్రాంతం ఎక్కువ గూడూరు కాన్స్టిట్యున్సీ, సూళ్ళూరుపేట కాన్స్టిట్యున్సీ రెండు ఎక్కువ కోస్టల్ ఏరియా, సీషోర్ ఏరియా. సో వాళ్ళతో అటాచ్మెంట్. మేము ఈ శాఖలకు వెళ్ళడం కానీ,
లేదంటే మాకు ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన దాంట్లో ఎక్కువగా ఫిషర్మెన్ కమ్యూనిటీస్ అట్రాక్ట్ అయి ఉండేవాళ్ళు అనమాట. సో ఇంకా వాళ్ళతో కలిసి వాళ్ళతో భోజనాలు చేయడం కానీ వాళ్ళ ఇళ్లలో గడపడం కానీ ఒక సిస్టము వ్యవహారం నాకు నేర్పించింది బీజేపీ, అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఎస్. అలాంటి బీజేపీని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? అంటే మనం పబ్లిక్కి సర్వీస్ చేయాలా, ఇంతకంటే భిన్నంగా ముందుకు వచ్చి మనం సర్వీస్ చేయాలని అంటే ఏదో ఒక పవర్ అయితే మనకు ఉండాలి. పవర్ అనేది, అధికారం అనేది లేకపోతే మనం పబ్లిక్కి మనం అనుకున్న స్థాయిలో న్యాయం చేయలేము, మనం అనుకున్న స్థాయిలో వాళ్ళని మెప్పించలేమనే ఉద్దేశంతో సో కొత్తగా ఆవిర్భవించిన పార్టీ, ఒక ఏజ్ గ్రూపు, సో పబ్లిక్కి సర్వీస్ చేయాలన్న ఆలోచనతో పార్టీని స్థాపించారు. వాళ్ళ తండ్రి గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని. సో అదొక్కటే నన్ను అట్రాక్ట్ చేయడం ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కారణం ప్రధానంగా. నేను పార్టీలోకి రావడానికి కారణం కూడా నేను ఈరోజు రూరల్ ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి గారు, అట్లే సర్వేపల్లి ఎమ్మెల్యేగా గోవర్ధన్ రెడ్డి గారు, ఓకే, వీళ్ళిద్దరూ కలిసి నన్ను పార్టీలోకి తీసుకురావడం జరిగింది. నా ప్రస్థానం, నా ఎంట్రీ వచ్చి వాళ్ళిద్దరు కలిసి నన్ను పార్టీలోకి తీసుకొచ్చారు. మరి బీజేపీతో అంత అటాచ్మెంట్ ఉంది కదా మీకు, అలాగే మీరు వెంకయ్య నాయుడు గారితో కూడా మీరు మంచి రిలేషన్ ఉంది మీకు ఆయనతో అని చెప్పేసి వింటున్నాం. సో పార్టీని వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఏం అనలేదా? చేశారమ్మా, ప్రయత్నాలు అయితే గట్టి ప్రయత్నాలు చేశారు. నాకు నాయుడు గారి కుటుంబంతో పాటుగా పార్టీలో ఉన్న పెద్దలతో మంచి అటాచ్మెంట్స్ ఉన్నాయమ్మా. కేంద్ర సెంట్రల్ లీడర్స్ వీళ్ళందరితో పాటు ఉండేది. మన జిల్లా వాసి కాబట్టి నాయుడు గారితో ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. అందరూ కూడా ఆగమని వారించారు. అయినా కూడా మనం పబ్లిక్ సర్వీస్ చేయాలని అంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఏదో ఒక అధికార పార్టీ అండు ఉంటే తప్ప మనం చేయలేమనే ఉద్దేశంతోనే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సెలెక్ట్ చేసుకోవడం. ప్లస్ నాకు శ్రీధర్ అన్న, కోటమిరెడ్డి శ్రీధర్ అన్న ఏబీవీపీ స్టూడెంట్ లైఫ్లో ఉండేటప్పుడు, ఏబీవీపీలో ఉన్నప్పుడు స్టూడెంట్ లీడర్ ఏబీవీపీలో ఆయన ఒక ఇన్స్పిరేషన్ నాకు. తను ఫస్ట్ 87లో మండలాలు పెట్టినప్పుడు రూరల్ మండలం నుంచి బీజేపీ సింబల్ మీద కంటెస్ట్ చేయడం. మరి ఎప్పటి నుంచో కూడా మీ ఫ్యామిలీలో అందరూ బీజేపీలో ఉన్నారు, ఒక ఇంట్లో ఇంకో పార్టీ ఎందుకు అని చెప్పేసి మీరు బీజేపీనే సెలెక్ట్ చేసుకున్న మీరు ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చేసారు వైఎస్ఆర్సీపీలోకి. మరి ఫ్యామిలీ మెంబర్స్ ఏమనలేదు? లేదమ్మా, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరేమనలేదు. ప్లస్ మా బాబాయ్ కూడా ఇన్యాక్టివ్ అయిపోయాడు పార్టీలో. ఎందుకంటే నేను ఇక్కడ యాక్టివ్ అయిన తర్వాత తను ఇన్యాక్టివ్ అయిపోయి ఆల్మోస్ట్ ఇంటి దగ్గరనే ఉండే పరిస్థితికి ఆయన వచ్చేసాడు. ఎందుకంటే కుటుంబంలో మళ్ళీ ప్యారలల్గా ఆయన ఒక పార్టీలో నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు మాకు లోకల్లో కొన్ని ఫ్రాక్షన్ విలేజెస్ ఉన్నాయి మాకు. సో ఈ ఫ్రాక్షన్ విలేజెస్లో తన ఒక పార్టీ నేను ఒక పార్టీ ఉంటే మళ్ళీ అక్కడ ఆయన ఇన్యాక్టివ్ అయిన తర్వాత నేను యాక్టివ్గా దీంట్లోకి వచ్చాను. జనరల్గా పబ్లిక్ కానీ ఇప్పుడు మేము నెల్లూరు జిల్లాకి మేము వచ్చి రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే మీరు ఒక మాస్ లీడర్, అంటే జనాల్లో కలిసిపోయి ఇంకా వాళ్ళతో కలిసి ఉండి దూరం నుంచి కాకుండా అదర్ పొలిటికల్ లీడర్స్లా కాకుండా వాళ్ళతో మమేకమై వాళ్ళ సమస్యల గురించి పర్సనల్గా తెలుసుకుని మీరు స్పందిస్తారు అని చెప్పేసి. సో ఈ అలవాటు ఎలా వచ్చింది సార్ మీకు? మా ఫాదర్కి ఉండేదమ్మా ఈ అలవాటు. అంటే పబ్లిక్ దగ్గరగా ఉండాలా, వాళ్ళకి ఏదో మనం సర్వీస్ చేయాలని. నేను హాలిడేస్కి ఊరికి వెళ్ళినప్పుడు ఎవరన్నా హెల్త్ బాగాలేదని చెప్పి పక్క విలేజెస్ వాళ్ళు కానీ ఊళ్ళో గ్రామస్తులు కానీ ఎవరైనా వస్తారు, తను స్వయంగా కారులో తీసుకొని వచ్చి నెల్లూరుకి తీసుకొచ్చి నెల్లూరులో ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ తీసుకొని వచ్చే అలవాటు ఉండేది ఆయనకి. నేను ప్రాక్టికల్గా చూసింది టీబీ హాస్పిటల్లో తను అర్లీ మార్నింగ్ తీసుకొని వచ్చి పేషెంట్స్ని 3-4, అందుకే మనకి నెల్లూరు జిల్లాలో ఎక్కడ కూడా టీబీకి సంబంధించిన ట్రీట్మెంట్ ఎక్కడ లేదు, ఒక టౌన్లోనే అవైలబుల్ ఉండేది. సో తను తీసుకొచ్చి చూస్తుంటే మాకు అనిపించేది అవసరమా మనకి ఇవన్నీ అని. కానీ ఆయన మాతో చెప్పేటప్పుడు 10 మందికి మనం సర్వీస్ చేస్తేనే రేపు ఉదయం మనకి, అంటే నాకని కాదు నా బిడ్డలకన్నా అది కలిసి వస్తుంది అని చెప్పి ఆయన మాట్లాడు. సో ఆయన అన్ఫార్చునేట్లీ 2000 అంటే అట్ ది ఏజ్ ఆఫ్ 56 ఆయన సిరోసిస్ ఆఫ్ లివర్ అని ఒక లివర్ కంప్లైంట్ వచ్చి చనిపోయారు. సో అక్కడి నుంచి నేను పబ్లిక్కి పూర్తి స్థాయిలో మనం మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి దగ్గర అవ్వాలా. సో మనం పడ్డ బాధలు ఎదుటివాడు పడుతుంటే మనం చూస్తూ ఉండేదానికంటే కూడా మనం వాళ్ళతో కలిసి వాళ్ళ బాధల్లో మనం షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో
ఇయర్లీ ట్వైస్ మెడికల్ క్యాంప్స్ పెట్టేవాడిని అన్నమాట. మెగా మెడికల్ క్యాంప్స్ పెట్టేవాడిని. ఒక్కొక్క మెడికల్ క్యాంప్కి నియర్లీ 1300 to 1400 పేషెంట్స్ వచ్చేవాళ్ళు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టి వాళ్ళకి ఫ్రీ మెడిసిన్స్ కూడా ఎక్కడా కూడా నేను కాంప్రమైజ్ అయ్యేవాడిని కాదమ్మా. ఓన్లీ బ్రాండెడ్ మెడిసిన్స్ మాత్రమే తీసుకొచ్చేవాడిని. ఏదో డాక్టర్స్ ఇచ్చారో తీసుకెళ్ళి, జనరల్ మెడికల్ క్యాంప్స్ అంటే ఇప్పట్లో ఏముందంటే ఏదో మెడిసిన్స్ ఇస్తారు, ఎక్కడికి పోతే 3 days కోర్స్ 4 days కోర్స్ అనేవాడు. నేను ఆ షీట్ పెట్టుకొని మళ్ళీ రెగ్యులర్ ఫాలోఅప్ చేసేవాళ్ళని. వాళ్ళని కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయనుకో, వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ ఏమ్మా ఎట్లుంది, మీకు ఫర్దర్గా ఏదైనా హాస్పిటల్ కావాలంటే నేను సపోర్ట్ ఇస్తాను, మీరు రండి అని చెప్పి తీసుకొచ్చేవాళ్ళని. సో నాకు అప్పట్లో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్, ఈ అపోలో కానీ ఇవన్నీ లేవమ్మా మనకి. సింగపూర్ అపోలో లేదు, ఒకటి బొల్నేను ఉండింది. సో ఉన్నంతలో వాళ్ళతో మనం కొంతమంది ఆ ఫ్యూ డాక్టర్స్ని పెట్టుకునేవాడిని. బయట కొంతమంది డాక్టర్స్తో, సర్జన్స్తో కానీ, నేను కార్డియాలజిస్ట్లు కానీ, లేదంటే అనస్థీషియా వాళ్ళతో కానీ, వీళ్ళతో రెగ్యులర్గా డైరెక్ట్ ర్యాప్ అంటే నాకు 24/7 నాకు అందుబాటులో ఉండే డాక్టర్లు నేను చూస్ చేసుకునేవాడిని అనమాట. లేట్ నైట్ అయినా కూడా కాల్ చేస్తే నాకు వాళ్ళు రెస్పాండ్ అయ్యేటట్లు, వాళ్ళు చూస్ చేసిన హాస్పిటల్లో తీసుకెళ్ళి నేను అడ్మిట్ చేస్తే సో ట్రీట్మెంట్ ఇచ్చాను. అట్లా నేను దగ్గర అవుతా వచ్చాను. ఇది 100% మా ఫ్యామిలీ నుంచి హెరిడిటరీగా వచ్చిన ఇన్స్పిరేషన్ అనమ్మా మాకందరికి కూడా. నాట్ ఓన్లీ నాకు కాదు, నాకంటే ఒక 2 ఎల్డర్ బ్రదర్స్ ఉన్నారు. సో వాళ్ళలో కూడా వాళ్ళు ఈరోజు మన ఇక్కడ ఇండియాలో లేరు, 2 అబ్రాడ్లో ఉన్నా కూడా నేను చేసే యాక్టివిటీస్ కావచ్చు, లేదా నేను చేసే పొలిటికల్ యాక్టివిటీస్ ఏది ఉన్నా కూడా నన్ను వాళ్ళు అప్రిషియేట్ చేసి ముందు పంపిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా నువ్వు అది ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అనే వర్షన్ అయితే ఎక్కడ లేదు. ఇప్పుడు మీరెంతో కష్టపడి ప్రచారం చేసి ప్రజలు మిమ్మల్ని నమ్మారు. బేసిక్గా ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అయింది మీ సేవా కార్యక్రమాల ద్వారా అవ్వచ్చు, మీరు వాళ్ళతో కలిసి తిరగడం వల్ల అవ్వచ్చు. సో ఆ నమ్మి మీరు చూపించిన అభ్యర్థికి వాళ్ళు ఓటేయడం జరిగింది. సో అదే అభ్యర్థి టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది వైసీపీ నుంచి. నిజంగా చాలా బాధ వేసిందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టి వెళ్తున్నారంటే మాత్రం రియల్గా బహుశా అటువంటి వ్యక్తిని ఇంకెవరు ఎప్పుడు చూడలేమని అనిపించింది నాకు. నేను చూసిన దాంట్లో ఒక ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు, తను మంచి మెజారిటీతో గెలిపించిన తర్వాత ఏ కారణం లేకుండా కేవలం తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేయాలనే ఉద్దేశంతోనే వెళ్ళిపోవడం అనేది మాత్రం చాలా బాధేసింది. ఆ తర్వాత ప్రజలు చిత్కరించడం చేయడం జరిగింది. కానీ ఈరోజు తను టికెట్ తెచ్చుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాడు అని చెప్పి బయట పబ్లిక్లో. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిన తర్వాత రేపు ఆ పార్టీలో టికెట్ ఇచ్చి గెలిచిన తర్వాత కూడా తను ఇంకో పార్టీలోకి వెళ్ళడని గ్యారంటీ ఏందనే ఉద్దేశంతోనే ఆ అపనమ్మకం కొని తెచ్చుకున్నాడు. ఈరోజు ఎవరైతే గూడూరు నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యులుగా ఉన్నారో పబ్లిక్లో అయితే ఒక అపనమ్మకం అయితే ఏర్పడ్డది. తన్ని మనం మళ్ళీ తిరిగి ఓట్లేసి గెలిపిస్తే తను మళ్ళీ ఈ పార్టీలో ఉంటాడనేది గ్యారంటీ ఏందనేది. బట్ రియల్గా హార్ట్ టచింగ్ ఏంటంటే జగన్మోహన్ గారిని వదిలి వెళ్ళడం అనేది అయితే మాత్రం నిజంగా బాధాకరమైన విషయం. అవును, ఆయన నమ్మి ఈయన కూడా సీట్ ఇచ్చారు కాబట్టి. ఇంకొక విషయం, ఆయన పార్టీ మారే ముందు మీతో ఏమైనా మాట్లాడారా, డిస్కస్ చేశారా? నేను ఇలా టీడీపీలోకి వెళ్తున్నాను అని చెప్పి. ఎందుకంటే మీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు కదా ఆయన, గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా. నేను రానని తెలుసు కాబట్టి తను అసలు నాతో డిస్కషన్ లేదు, అసలు ప్రయత్నం కూడా చేయలేదు. మీతో అసలు చెప్పలేదు? అసలు ప్రయత్నం కూడా. తర్వాత మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? నేను మాట్లాడాను, వెళ్ళిపోతున్నాడు అని తెలిసిన తర్వాత నేను మాట్లాడాను. మాట్లాడితే రీజన్ కూడా ఏం లేదు, నేను నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో వెళ్తున్నాను, పబ్లిక్కి నేను ఎంతో కొంత సర్వీస్ చేయాలనే ఆలోచనతో వెళ్తున్నానని చెప్పాడు. చాలామంది ఇప్పటివరకు మేము కూడా చాలామంది రాజకీయ నాయకులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ ఏంటంటే ఒక పార్టీ మారుతున్నారంటే నియోజకవర్గం డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళు అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. అది కరెక్టే అంటారా? అంటే అధికార పార్టీలోకి వెళ్ళకపోతే, ప్రతిపక్షం నుండి గెలిచి ఇదే పార్టీలో ఉంటే నియోజకవర్గానికి అధికార పార్టీ నిధులు రిలీజ్ చేయట్లేదు, ఏ పని చేయట్లేదు, అందుకే వెళ్ళాల్సి వస్తుంది అని చెప్తున్నారు. అది నిజంగా కరెక్ట్ రీజనేనా, లేదంటే అధికార పార్టీలో ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి డబ్బులు వెనకేసుకోవచ్చు అనేది ఏమైనా ఉందంటారా? మా అధికారం ఉంటేనే మనం పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు, లేకపోతే అధికారం లేకపోతే చేయలేము అనేది మాత్రం 100% రాంగ్ అమ్మా అది. ఎందుకంటే మీరు అన్నట్లుగా అధికారం ఉంటే సంపాదించుకోవచ్చు, అధికారం ఉంటే నెక్స్ట్ 5 yearsలో వచ్చే ఎలక్షన్ మనం ఫేస్ చేయాలనంటే మనకి పవర్ కావాలా. ప్రతి ఒక్కడు అధికారం ఉంటేనే పబ్లిక్ సర్వీస్ చేయగలం అని అనుకుంటే అందరూ అధికార పార్టీలోనే ఉండాలి. ఇంకా
ప్రతిపక్షం అనేది ఉండాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంలో ఉండి మనం అధికార పార్టీని నిలదీయగలిగితే అధికార పార్టీ కంటే ఎక్కువ పనులు ప్రతిపక్షానికి జరుగుతాయి. జనరల్ పొలిటికల్ సినారియాలు. ఓకే. అధికారంలో ఉన్న అధికార పార్టీ నాయకుల కంటే కూడా ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించగలిగితే, ఆ రూల్ పొజిషన్ సిస్టమ్ తెలిసి చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళకంటే ఎక్కువ మనకి జరిగి తీరాలా, జరుగుతాయి కూడా. రీజన్ దాన్ని బట్టి పార్టీ మారిపోతున్నాము అని అంటే ఇంకా మోరల్స్ ఎథిక్స్ ఎక్కడ ఉన్నాయి రాజకీయాల్లో అనేది మనం జనరల్గా ప్రతి ఒక్కడు కూడా ఆలోచించాల్సిన విషయం అమ్మాయి. ఎస్. ఇంకొక విషయం ఏంటంటే మీ మీద కూడా చాలా కేసులు పెట్టడం జరిగింది. సో మీరు చాలా ఫైట్ చేశారు. ఒక 6 months చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. సో రకరకాల ప్రెషర్స్ తీసుకురావడం జరిగింది. సో వాటన్నిటి గురించి ఒకసారి చెప్తారా? అసలు ఏం జరిగింది ఆ టైంలో? మరి 2013లో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ రావడం జరిగింది. అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా సర్పంచ్లు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఆ లోకల్గా ఉన్న లీడర్సు వాళ్ళ ఎలక్షన్ దానికోసంగా ఎక్కడో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ దొరికిందని చెప్పి 2014లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ నేనే తెప్పించానని చెప్పి నా మీద అధికార పార్టీ నాయకులు నన్ను ముద్దాయం చేసి ఒక లిక్కర్ మాఫియా డాన్గా చిత్రీకరించారమ్మా. నన్ను ఓకే. దాదాపుగా 11 కేసుల్లో నన్ను ముద్దాయం చేయాలని చెప్పి చూశారు. నేను ఆ సందర్భంలో కోర్టును ఆశ్రయించినాను. నాకు ఎక్కడా కూడా ఎయిదర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ నాకు ఎక్కడ ఎవరితో కాంటాక్ట్స్ లేవు. నా కాల్ డేటా తీసుకున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత అధికార పార్టీ నాయకులు, అధికార పార్టీ వాళ్ళ ఒత్తిడి వల్లనే నన్ను కేసులో ముద్దాయిగా చేయడం జరిగిందమ్మా. ఒకే ఒక కేసులో నన్ను ముద్దాయిగా చేస్తూ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. నేను దాన్ని కూడా కోర్టులో ఛాలెంజ్ చేసి ఉన్నాను. కేసు విత్డ్రా చేయమని చెప్పి అడిగి ఉన్నాను నేను. ఆ సందర్భంలో నన్ను అయితే బాగా క్షోభకి గురి చేశారు. ఒక సందర్భంలో అయితే నన్ను 4 ఎమ్మెల్యేలని ముద్దాయిలుగా చేస్తూ ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి నన్ను అప్రూవర్గా మారమని చెప్పి హయ్యర్ అఫీషియల్స్ ముందు కూర్చోబెట్టడం జరిగింది. నేను దానికి అంగీకరించలేదని చెప్పి నన్ను లోపలికి పంపించాలని చెప్పి చేసే ప్రయత్నం చేశారు. నేనే చేయని నిందని నేను పైన వేసుకొని నేను ఉన్న ఎమ్మెల్యేల మీద నేను చెప్పాలా, ఉన్న ఎమ్మెల్యేల మీద చేయడం అనేది ఇంకా దారుణమైన విషయం అని చెప్పి నేను బ్లంట్గా రిఫ్యూజ్ చేయడం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా హైదరాబాద్ అప్ప సిఐడి డీజీ గారు, అడిషనల్ డీజీ గారు ఆఫీస్లో నన్ను కూర్చోబెట్టారు. నా మొబైల్స్ కూడా తీసి పెట్టుకున్నారు. అట్లీస్ట్ నేను ఇంటికి ఫోన్ చేసి మాట్లాడేదానికి కూడా నన్ను అభ్యంతరం చేశారు. లాస్ట్ 7 o'clockకి నన్ను కాన్వర్ట్ అయింది కాబట్టి ఇంకా సైన్ చేయడనే ఉద్దేశంతో నన్ను పంపించడం జరిగిందమ్మా. సో నా కారణంగా ఈ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తే ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారు, ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా గవర్నమెంట్ సైడ్ వస్తారన్న ఆలోచనతో ఒక దురాలోచన చేసి ఈ అధికార పార్టీ నాయకులు నన్ను పావుగా వాడుకోవాలని చూశారు. సో దాంతో నేను కొంత ఇబ్బంది పడ్డ మాట అయితే వాస్తవం. ఈరోజు సిబిసిఐడి అనేక మంది ప్రాణాలు కోల్పోయినారు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వల్ల అని చెప్పి అధికార పార్టీ నాయకులు పదే చెప్తా వచ్చినారు. ఈ పాయింట్ అసెంబ్లీలో కూడా రైజ్ అయిందమ్మా. ప్రతిపక్ష ఎవరైతే ఈరోజు జగన్మోహన్ గారు ఉన్నారో, ప్రతిపక్ష నాయకుడు గారు ఉన్నారో, సిబిఐ ఎంక్వైరీ కూడా ఇవ్వమని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా సర్వేపల్లి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా ముద్దాయిగా చిత్రీకరించాలని చూశారు కాబట్టి అసెంబ్లీలోనే అసెంబ్లీ సాక్షిగానే సిబిఐ ఎంక్వైరీ చేసి విచారణ జరిపించమని చెప్పినారు. అటువంటి అలవాట్లు అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి ఉంది, కానీ కొత్తగా పుట్టుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి సిల్లీ ట్రిక్స్ చేయాలనో లేకపోతే ఇంకొక ఆలోచన అయితే లేదు. 100% 2014లో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అనే ఆలోచన ఉండింది, కానీ గవర్నమెంట్ రాదు అనే ఆలోచన ఇక్కడ లేదు. మాకు 1% కూడా లేదు. బట్ అన్ఫార్చునేట్లీ రాకుండా పోయింది. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేసి ఇబ్బందులు పెట్టారు. ఈ రోజుకి కూడా నాకు సంబంధించి నా మైనింగ్ యాక్టివిటీస్ కావచ్చు, నా బిజినెస్లు కావచ్చు, వీటన్నిటిని కూడా ఉక్కుపాదం మోపి దాని మీద నా యాక్టివిటీస్ జరగనివ్వకుండా చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ కాల పరిష్కారం చూపిస్తుంది. 2019లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటన్నిటికీ సొల్యూషన్ వస్తుందని చెప్పి నేను భగవంతుని కోరుకుంటున్నానమ్మా, ధైర్యంగా కోరుకుంటున్నానమ్మా. నేను వీటన్నిటికి కూడా భయపడేది కూడా ఏం లేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఎలక్షన్స్ వస్తున్నాయి దగ్గరికి, అవును. రాజకీయం రోజుకు ఒక రంగులో కనిపిస్తూ ఉంది జనాలందరికీ. ఒకరోజు వీళ్ళు ఒకటి చెప్తారు, ఒకరోజు ఇంకొకటి చెప్తారు. అట్ ది సేమ్ టైం అధికార పక్షం వరాలు జల్లులు కురిపించేస్తుంది. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే కనుక పెన్షన్, ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి రకరకాల వరాలు ప్రజల్ని మభ్యపెట్టేందుకు చేస్తున్నారు. సో ప్రతిపక్షం నుంచి మీరు ప్రజలకు కనువిప్పు కనిపించే విధంగా మీ యాక్షన్స్ ఉండాలి. దానికి మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే ఒకటమ్మా, ఇప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది. వాటిల్ని బేస్ చేసుకొని ఈరోజు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే. వాళ్ళు ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఒక రకమైన ఫియర్నెస్ స్టార్ట్ అయింది. సో జనానికి దగ్గరగా వెళ్ళారు, అద్భుతమైన ప్రజా సంకల్ప యాత్ర చేశారు, ఎక్స్ట్రాడినరీగా సూపర్ సక్సెస్ అయింది. దాన్ని జీర్ణించుకోలేక అటర్ ఫ్లాప్ అని చెప్పి కొంతమంది మంత్రులు మాట్లాడడం జరిగింది. నిజంగా కళ్ళతో చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ నోటితో మాట్లాడడానికి సాహసించరు దాన్ని. అటువంటి దాన్ని కూడా వాళ్ళు అటర్ ఫ్లాప్ అని చెప్పి మాట్లాడారు. నభూతో నా భవిష్యత్ అంతే. జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ మధ్యాహ్నం నేనున్నానమ్మా లైవ్. నేను ఒక సింహాన్ని కదా బోన్లో నుంచి వదిలిపెడితే చుట్టూ ఉన్న జనం ఎట్టయితే భయభ్రాంతులై పరిగిస్తారో ఆ స్థాయిలో ఆయన బస్సులో నుంచి దిగి బయట వస్తూ ఉంటే ఆ విధంగా జనం కేరింతలు కావచ్చు. ఎప్పుడు వస్తుందంటే ఇది ఒక పాజిటివ్ వేవ్ వచ్చినప్పుడు జనంలో నుంచి ఒక రెస్పాన్స్ స్టార్ట్ అవుతుంది, లేదనుకుంటే స్తబ్దుగా ఉంటుంది అనమాట. సో ఆ వేవ్ మేము అక్కడ చూసాం 9th ఇచ్చాపురం పబ్లిక్ మీటింగ్ సంబంధించి. ఎక్కడైతే అధికారంలోకి వచ్చేస్తారో, అధికారంలోకి వచ్చి ప్రజలకు దగ్గర అవుతారో, ప్రజలకు చేరువైతే రాబోయే జగన్మోహన్ గారు చెప్పినట్టుగా 20 సంవత్సరాలు నేను స్వర్ణయుగాన్ని తీసుకొని వస్తాను రాష్ట్రానికి అని చెప్తా వచ్చినారో దానికి భయపడి ఈరోజు ఏదైతే మొట్టమొదటిగా ఆయన ప్రవేశపెడతాను 2,000 రూపాయల పెన్షన్ అన్నాడో దాన్ని ముందు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో లోన్ వేవర్ ఆఫ్ సంబంధించి కావచ్చు, ఆయన ప్రవేశపెట్టే అమ్మఒడి కార్యక్రమాన్ని కావచ్చు, వీటన్నిటిని కూడా వన్ బై వన్ ఆచరణలో తీసుకొచ్చేదానికి అధికార పార్టీ నాయకులు, అధికార పార్టీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీటిని ఏ విధంగా కాపీ చేసి మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మ, ఆరోగ్యశ్రీ అనేది రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఈరోజు అదే ఆరోగ్యశ్రీ చిన్న భిన్నం అయిపోయింది. ఈరోజు మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనే దాన్ని అనారోగ్యశ్రీ కింద పెట్టారు. రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే యజమానికి బాగాలేకపోయినా, యజమానురాలకు బాగాలేకపోయినా, పిల్లలకు బాగాలేకపోయినా వాళ్ళని బతికించుకోవాలనే తపనతో ఆరోగ్యశ్రీని పెట్టాడమ్మా. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు చంద్రన్న బీమా పథకం పెట్టాడు. మనిషి చనిపోయిన తర్వాత ఇచ్చే పథకం అమ్మా అది. సో డిఫరెన్స్ చూడండి, రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ ఎంత వ్యత్యాసం ఉందో. తను బతికించుకోవాలనే తపన అయింది. పేద ప్రజలను ఎవరైనా సరే బతికించుకోవాలా, కార్పొరేట్ వైద్యం వాళ్ళకి అందించాలా, కార్పొరేట్ విద్య వాళ్ళకి అందించాలనే ఇంటెన్షన్తో రాజశేఖర రెడ్డి గారు ముందుకెళ్ళారు. ఇక్కడ కార్పొరేట్ వైద్యాన్ని ఏ విధంగా వాళ్ళ కన్సర్న్లోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని పక్కన పెట్టి చంద్రన్న బీమా పథకం పెట్టడం జరిగింది. ఎల్ఓసి అని చెప్పి ఇస్తున్నారమ్మా, లెటర్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పి పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు హాస్పిటల్ దగ్గర నుంచి ఒక మనం దాన్ని ఏమంటారు ఎస్టిమేషన్ తీసుకెళ్తే ఫస్ట్ ఇమ్మీడియట్గా ఎల్ఓసి అని రిలీజ్ చేస్తారు. ఈరోజు ఎల్ఓసిని తీసుకెళ్ళి కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, తమిళనాడులో కానీ తీసుకెళ్తే చెత్తబుట్ట దాఖలు చేస్తున్నారు. హాస్పిటల్కి 6 కోట్లు 7 కోట్లు బకాయిలు ఉన్నాయి, మేము ఇంకా ట్రీట్మెంట్ చేయలేమండి, మీరు ఏదైనా ఉంటే ఆంధ్రాలో చేయించుకోండి అని అంటున్నారు. అట్ ద సేమ్ టైం సీఎం రిలీఫ్ ఫండ్ ఉందమ్మా, కొన్ని హాస్పిటల్స్లో మాత్రమే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఇమీడియట్గా వాళ్ళు బిల్స్ చేసుకోగలుగుతున్నారు. కానీ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో కొంచెం లేట్ అవుతుందండి, మీరు ఏదైనా ఫైనాన్స్ చేసుకోగలిగితే స్లోగా మేము దీన్ని మీకు మాకు వచ్చిన తర్వాత అయినా రీఫండ్ చేస్తామని చెప్పే పరిస్థితి. ఎందుకంటే నేను మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించిన రెగ్యులర్గా పబ్లిక్తో అటాచ్మెంట్ ఉంది కాబట్టి నాకు నేను అన్ని కార్పొరేట్ ఈరోజు నెల్లూరులో ఉన్న సింహపురి కావచ్చు, అపోలో కావచ్చు, బొల్లినేని కావచ్చు. సో ఇది నడుస్తుందమ్మా. ఇక్కడ ఈ సుదీర్ఘ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి దగ్గరయ్యాడు, ప్రతి కమ్యూనిటీకి దగ్గరయ్యాడు. సో వీటన్నిటిని చూసిన తర్వాత ఆయన పెట్టే పథకాలని మనం ముందుగా ఇంప్లిమెంట్ చేస్తే తర్వాత ఆయన ఏం చేయగలడో చూద్దామనే ఆలోచనతోనే ప్రభుత్వం ఫస్ట్
2000 రూపీస్ పెన్షన్ 2000 రూపీస్ పెన్షన్ పెట్టింది. పెట్టడం మొదలు పెట్టారమ్మా. ఓకే. మరి రాబోయే రోజుల్లో మిగతా ఈ 1 మంత్ దీంట్లో కూడా మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారమ్మా. లోన్ వేవర్ ఆఫ్ అని చెప్పి తొలి సంతకం పెట్టడం జరిగిందమ్మా 2014లో సీఎం గారు. అంటే ఈ రోజుకైతే ఎవరికి లేదమ్మా. ఆల్మోస్ట్ 25% కూడా పేపర్ మీద అయితే అందరూ చెప్తున్నారు ఇన్ని వేల కోట్లు మేము రుణమాఫీ చేశాము, ఇంతమంది జనానికి మేము ఇచ్చామని చెప్పి చెప్తున్నారమ్మా. ఈరోజు పూర్తిగా ఏ చిన్న విషయాన్ని తీసుకొచ్చి రైతుకు సంబంధించింది గిట్టుబాటు ధర లేదమ్మా. ప్రభుత్వం ఈరోజు స్పష్టంగా చెప్పే పరిస్థితిలో లేరు. పవర్ 7 hours పవర్ వస్తుందమ్మా రైతుకు సంబంధించి. ఎప్పుడు పవర్ ఇస్తారో కూడా రైతుకు తెలియదు. రైతుల ఆత్మహత్యలు మొదలైనాయి. పత్తికి గిట్టుబాటు ధర లేదు, పొగాకి గిట్టుబాటు ధర లేదు. వీటన్నిటిని కూడా గిట్టుబాటు ధర నేను నిర్ణయిస్తానని చెప్పి చెప్తున్నాడమ్మా జగన్మోహన్ గారు. నేను ముఖ్యమంత్రి అయితే రైతు పండించుకున్న ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర నిర్ణయిస్తుంది, అంతకు పైన ఎవడైనా సరే మీరు దళారుల దగ్గర అమ్ముకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. బహుశా వీటిని కూడా ఏదైనా కాపీ కొట్టి చంద్రబాబు గారు మళ్ళీ ఏమన్నా ముందుకు తీసుకొస్తారు. ఇంకేమైనా చేయాలి. ఇంకొకటి జన్మభూమి కమిటీలు. ఏదైనా ఒక పని జరగాలంటే జన్మభూమి కమిటీ, ఇంక్లూడింగ్ కలెక్టర్ కూడా జన్మభూమి కమిటీలను సంప్రదించాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు అని చెప్తున్నారు. అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది? ఎందుకంటే ఒక లోన్ శాంక్షన్ అవ్వాలన్నా, అది డ్వాక్రా అవ్వచ్చు, లేదంటే ఇల్లు కట్టుకోవడానికి అవ్వచ్చు, ఏదైనా సరే కంపల్సరీ జన్మభూమి కమిటీ అప్రూవల్ తెచ్చుకోవాలని చెప్తున్నారు. వాళ్ళైతే వాళ్ళ స్నేహితులకి, బంధువులకి, టీడీపీ కార్యకర్తలకి ఈ జన్మభూమి కమిటీల తరపున లోన్లు ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు. సో అసలు గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది సార్ ఇది? ఈరోజు మనం జనరల్గా అనుకుంటున్నామా ప్రభుత్వం మీద నెగిటివ్ ఇంపాక్ట్ స్టార్ట్ అయిందని అనుకుంటున్నాం బికాస్ ఆఫ్ జన్మభూమి కమిటీలు. వాళ్ళు ఏదైతే పాజిటివ్గా తెచ్చుకోవాలని జన్మభూమి కమిటీలను పెట్టడం జరిగిందో ఈరోజు వాళ్ళకే అది నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొచ్చే పరిస్థితి. ఎక్కడైతే ప్రతి గ్రామానికి కూడా ప్రతి పంచాయతీకి కూడా ఈ జన్మభూమి కమిటీ నలుగురిని అపాయింట్ చేయడం జరిగిందన్నమాట. ఆ నలుగురు వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నుంచి లోన్స్ వచ్చిన, బీసీ కార్పొరేషన్ లోన్స్ వచ్చిన, కాపు రిజర్వేషన్ లోన్స్ వచ్చిన, రైతు మిత్ర ట్రాక్టర్స్ వచ్చిన, లేదు ఇంకేదన్నా షీప్ క్యాటిల్ ఇటువంటి లోన్స్ వచ్చిన, ఏవి వచ్చినా కూడా ఆ గ్రామానికి సంబంధించి జన్మభూమి కమిటీ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రూవ్ చేసి పంపిస్తేనే అవి బ్యాంక్ నుంచి లోన్స్ అప్రూవల్ రావాలన్నా, కలెక్టర్ గారి దగ్గర నుంచి అప్రూవల్స్ రావాలన్నా జరిగే పరిస్థితి వచ్చిందమ్మా. గతంలో మేము చూసేవాళ్ళమే కలెక్టర్ గారికి ఒక డిస్క్రిప్షన్ పవర్ ఉండేది. హౌసింగ్ అలాట్మెంట్ ఐఏవై ఇందిరా ఆవాస్ యోజన అని చెప్పి ఆయన కంట్రోల్లో దాదాపుగా 1000 నుంచి 1500 ఇళ్ళు ఉండేవి అనమాట. అంటే శాంక్షన్ అథారిటీ పవర్ ఉండేదన్నమాట. ఎక్కడన్నా గబక్కన ఈ బర్నింగ్ హౌసెస్ బర్న్ అయినా లేదనుకుంటే ఇంకేదన్నా ఎవరికైనా చేయాలన్నా తనకంటూ పవర్ ఉండేది. ఈరోజు జిల్లాలో ఏ గ్రామం నుంచి ఎక్కడేదన్నా ఈ ఇన్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ జరిగి వాళ్ళకి ఇవ్వాలనంటే జన్మభూమి కమిటీ అప్రూవ్ చేస్తేనే కరెక్ట్గా శాంక్షన్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత దౌర్భాగ్యం! ఒక ఐఏఎస్, ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి కూడా పవర్స్ లేకుండా ఈ అధికార పార్టీ నాయకులు, ఈ అధికార పార్టీ చేస్తుందంటే సో అంత దిగజారిపోయిందమ్మా. ఇప్పుడు నీరు చెట్టు అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టారు ఇరిగేషన్కి సంబంధించి. జన్మభూమి కమిటీలు సంతకం పెడితే ఎవరికైతే పెడతారో వాళ్ళకే. జన్మభూమి కమిటీలో ఉండే లీడర్లు ఎవరైతే పెన్షన్స్ రాస్తారో వాళ్ళకే. గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా చేసినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ గ్రామంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ ఇవ్వమని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి అర్హులందరికీ కూడా ఇల్లు కట్టుకోమని చెప్పడం జరిగింది. ఈరోజు 150,000 రూపాయలు మేము ఒక ఇల్లు కట్టుకునే దానికి శాంక్షన్ ఇస్తున్నామని అంటున్నారు. జన్మభూమి కమిటీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. జన్మభూమి కమిటీ ఏదైతే చెప్తాదో వాడు ఇల్లు కట్టుకొని ఉండి స్లాబ్ పోసుకోలేని పరిస్థితిలో ఉంటే వాడు ఫ్రెష్గా కొత్త ఇల్లు కట్టుకుంటున్నట్టుగా శాంక్షన్ ఇప్పించుకొని ఆ ఇంటి మీద స్లాబ్ పోసుకునే పరిస్థితి తీసుకొచ్చినారు. ఆ రియల్ బెనిఫిషరీ ఎవరైతే ఉండారో వాడికి ఇల్లు లేక, లేదంటే ఒక కుటుంబంలో 2 కొడుకులు ఉండి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి ఇళ్ళ జాగాలు ఉండి వాళ్ళు ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టర్ కావచ్చు, లేదనుకుంటే ఇంకో పార్టీకి సపోర్టర్ కూడా అంటే వాళ్ళకి ఇల్లు వచ్చే పరిస్థితి లేదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే జన్మభూమి కమిటీల వల్ల అధికార పార్టీకి నష్టం వాటిల్లిందే కానీ దానివల్ల బెనిఫిట్ అయితే లేదని మేము అనుకుంటున్నాము. ఫెడరల్ ఫ్రంట్ ఒకటి తెరపైకి వచ్చింది సార్. ఆ ఫెడరల్ ఫ్రంట్లో
కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరే ఉంటారు. టీడీపీ పార్టీ చూసుకున్నట్లయితే కనుక మొత్తం అందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఒక కూటమిని ఫామ్ చేయడానికి అన్ని పార్టీలు కోల్కతాలో మీటింగ్ పెట్టుకున్నాయి. సో టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, సో జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ ఇద్దరూ కూడా బీజేపీ దొంగలే, బీజేపీతోనే ఉన్నారు, అందుకే కావాలని ఈ ఫ్రంట్లోకి రాలేదు, ఫెడరల్ ఫ్రంట్ని క్రియేట్ చేస్తున్నారు, బట్ దే బిలాంగ్ టు బీజేపీ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మీరేం చెప్తారు? అమ్మా వీళ్ళిద్దరూ యంగ్ డైనమైట్స్ అమ్మ, కేటీఆర్ గారును. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నా పొలిటికల్ నాలెడ్జ్లో ఐ థింక్ 2019లో కేటీఆర్ గారు సీఎం కాబోతున్నారు. కేసీఆర్ గారు కేంద్రంలో చక్రం తిప్పేదానికి, సెంటర్లో ఉండేదానికి వాళ్ళ ఆలోచన విధానం అయితే ఆ విధంగా ఉందని అనుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత, ప్రజల మన్ననలు పొందిన తర్వాత డెఫినెట్గా 2019లో గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో చక్రం తిప్పాలా, దేశవ్యాప్తంగా కూడా నేనే సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్ని, 40 years నా సర్వీస్, పొలిటికల్ సర్వీస్ అని చెప్తూ ఒక మహాకూటమిని ఏర్పాటు చేయాలని చెప్పి మొట్టమొదటిగా తెలంగాణలో మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా చేయడం మీరు గమనించండి. కౌంటింగ్కి ముందే మహాకూటమి తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందనే ఇండికేషన్ మరి ఆయనకి ఏ ఇంటెలిజెన్స్ ఇచ్చిందో తెలియదు, కానీ మనకి కేంద్రంలో చక్రం తిప్పాలని చెప్పి అక్కడికి వెళ్ళి మహాకూటమిని సెట్ చేయడం మొదలుపెట్టారు. ఐ థింక్ ఒక 2 days బిఫోర్ అనుకుంటాను. అందరినీ కలపడం, అక్కడ మహాకూటమి చేయాలని కలిసి రావడం. సో రిజల్ట్ వచ్చిన తర్వాత ఊహకు అందని రిజల్ట్ ఎప్పుడైతే తెలంగాణలో వచ్చిందో ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి తను తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో, మాట తప్పను మడమ తిప్పను అనే విధంగా వాళ్ళ నాన్నగారు ఏ విధంగా అయితే ముందుకు పోతున్నారో అంతకు రెట్టింపు ఉత్సాహంతో 2 అడుగులు ముందుకేసే వెళ్తూ వచ్చినాడు. స్పెషల్ స్టేటస్ మీద Day 1 ఏదైతే స్టాండ్ తీసుకున్నాడో, జిల్లాల వారీగా యువబేరీ కార్యక్రమాలు పెట్టాడు. కార్యక్రమాలు పెట్టేటప్పుడు కూడా అధికార పార్టీ నాయకులు కావచ్చు, లేదనుకుంటే మిగతా పార్టీల వాళ్ళు కావచ్చు, ఈయన వల్ల స్పెషల్ స్టేటస్ వస్తుందా, ప్రత్యేక హోదా రాష్ట్రానికి వస్తుందా అని చెప్పి నవ్విన వాళ్ళు ఉన్నారు, కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సంవత్సరం క్రితం వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ కూడా యూటర్న్ తీసుకున్నది. ఆ ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఈ రాష్ట్రం నుంచి 5 మంది ఎంపీలని ప్రత్యేక హోదా కోసంగా రిజైన్ చేయించి ఢిల్లీలో దేశవ్యాప్తంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని చెప్పి ఆ వాణిని వినిపించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తను ఒక్క మాటతోటే అక్కడ రిజైన్ చేయడం, దీక్షలో కూర్చోవడం, రాష్ట్రం కోసం కూర్చున్నారమ్మా, వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఎక్కడ కూర్చోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నాడు, ప్రత్యేక హోదా రావాలని అంటున్నాడు కాబట్టి దానికోసం అక్కడ కేంద్రంలో కూడా రిజైన్ చేయడం, కూర్చోవడం జరిగింది. ఆమరణ దీక్షలో కూర్చున్నారు. ఆరోగ్యాల్లో సైతం లెక్క చేయకుండా ఎంపీలందరూ కూర్చోవడం జరిగింది. ఈరోజు తెలంగాణలో ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, కేటీఆర్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ఫెడరల్ ఫ్రంట్ మనం ముందుకు తీసుకెళ్తే ఏ విధంగా ఉంటుందని చెప్పి, ఎందుకంటే వాళ్ళిద్దరు వేవ్ లెంత్ మ్యాచ్ అవుద్ది కాబట్టి మనం స్టార్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి రావడం జరుగుతుందమ్మా. ఖచ్చితంగా సక్సెస్ అవుతారమ్మా, దాంట్లో 2 ఆలోచన ఏం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి మహాకూటమిని పెట్టి అక్కడ తెలంగాణలో ఏదైతే ప్రచారం చేసి వచ్చాడో కేసీఆర్ గారికి వ్యతిరేకంగా, టీఆర్ఎస్కి వ్యతిరేకంగా, నువ్వు నా మీద ప్రేమ చూపించి ఇక్కడికి వచ్చి ప్రచారం చేసి వెళ్ళావు కాబట్టి నేను తొందరలో నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నానని చెప్పి ఏపీకి వచ్చి చేస్తానని చెప్పడం జరిగిందమ్మా. ఆ రిటర్న్ గిఫ్ట్ అంటే ఫెడరల్ ఫ్రంట్ ఈ రూపంలోనే చేయబోతున్నారు. నాకు తెలిసి అయితే టీఆర్ఎస్ ఇక్కడ పోటీ చేస్తుందనో లేకుంటే వాళ్ళు ఏదో క్యాండిడేట్లను పెడతారనేది అయితే ఏం లేదమ్మా. కేసీఆర్ గారే కాదమ్మా, ఓవైసీ గారు కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించిన నేను 100% సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా పాజిటివ్ ఇండికేషన్స్ 2019 ఎలక్షన్లో మనం ముందుకెళ్ళేదానికి కూడా. ఇక్కడ రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఇద్దరు కలిశారు, కేంద్రంలో బీజేపీతో కలిసి వీళ్ళు చేయబోతున్నారని చెప్పినారు. తెలంగాణ మోడీ అన్నారు, ఆంధ్ర మోడీ అన్నారు, కేంద్రంలో నరేంద్ర మోడీ అన్నారు. ఇవన్నీ ఒక
వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ఒకటి, ఒక రకమైన భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఈరోజు వాళ్ళ ప్రభుత్వం చేజారిపోతే వాళ్ళు చేసిన అవకతవకలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 1 day బిఫోర్ ఇంటర్వ్యూ ఇచ్చారు TV9లో. వాళ్ళకి నా ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ బయటపడ్డ తర్వాత ఎటువంటి శిక్షలు వేస్తే కూడా సరిపోవు అనే ఉద్దేశంతో మాట్లాడినాను. ఎందుకంటే ఈరోజు అమరావతి పేరుతో కావచ్చు, ఇంకో పేరుతో కావచ్చు, కొంతమంది సిండికేట్ అయ్యి భూములు లాక్కోవడం చేయడం ఇవన్నీ జరుగుతాం. సో డెఫినెట్గా ఈ ఫెడరల్ ఫ్రంట్ అనేది ఏర్పాటు చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మేమైతే స్వాగతిస్తున్నాం తల్లిదండ్రులు. కేసీఆర్ అలాగే అసదుద్దీన్ ఓవైసీ స్నేహహస్తం చాపుతున్నారు అని చెప్పారు. మీరు ఇప్పుడే మాట్లాడారు మీరు. సో ఆంధ్ర ప్రజలందరూ కూడా దాన్ని స్వాగతిస్తారు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఆ సిచ్యువేషన్ ఉందంటారా? సో కేసీఆర్ ఆంధ్రాకి వస్తున్నాడు, జగన్కి సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఒకప్పుడు మన రాష్ట్రం విడిపోవడానికి కారణమైన కేసీఆర్ మళ్ళీ జగన్కి సపోర్ట్ చేసి కావాలని ఆంధ్రప్రదేశ్ని ఇబ్బందులు పాలు చేయడానికి వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో దాన్ని ఏ విధంగా మీరు తిప్పికొట్టే అవకాశం ఉందంటారు? ఇప్పుడు కేసీఆర్ గారు 100% తెలంగాణ కోసంగా తను పోరాటం చేశాడు. ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈరోజు నా రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలా, ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నాడు. ఎస్. ప్రత్యేక హోదాకు సంబంధించి కేసీఆర్ గారు కూడా మన తెలుగు రాష్ట్రం కాబట్టి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తానని చెప్పినందువల్లనే ఈరోజు ఆ ఫ్రంట్కి ఆమోదం తెలిపారని మా భావన. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు ప్రతిదానికి అడ్డం పడుతూ ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఎట్లా నమ్ముతామని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తున్నారు. ప్రాజెక్టుల విషయంగా కానీ ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు చిన్న చూపే చూస్తున్నారు ప్రతి విషయంలోనూ అని. ఎక్కడమ్మా అసలు వీళ్ళు ప్రాజెక్టుల కోసం ఎక్కడ ఇప్పటి వరకు ప్రయత్నాలు చేశారమ్మా వీళ్ళు? రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులు తప్ప ఈరోజు మన జిల్లాలో, నెల్లూరు జిల్లాలో, మా జిల్లాలో ఎస్పెషల్లీ ఎత్తుకుంటే కొత్త ప్రాజెక్టు ఏది ఈ జిల్లాకు వచ్చింది? వీళ్ళు ఎక్కడ ఫౌండేషన్లు వేశారు? ఫౌండేషన్ స్టోన్స్ అయితే ఒకటమ్మా, అంటే గవర్నమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఫౌండేషన్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించి దూరాజపట్నం పోర్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో దానికి అప్రూవల్ వచ్చింది, ఫండ్స్ రిలీజ్ చేశారు, ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ అక్విజిషన్ కోసం ప్రయత్నం చేశారు. మరి ఈరోజు దూరాజపట్నం పోర్ట్ ఎందుకు దాన్ని ఆచరణలో తీసుకురావట్లేదు? మరి ఆ దూరాజపట్నం పోర్ట్కి ఫౌండేషన్ వేయచ్చు కదా. అంటే ఒక ప్రైవేట్ పోర్ట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ పోర్ట్ తీసుకొని వస్తే ప్రైవేట్ పోర్ట్ వాళ్ళు గవర్నమెంట్కి సపోర్ట్ చేయరు కావన్న ఉద్దేశంతోనే దాన్ని పక్కన పెట్టారు. రీసెంట్గా ఒక 2-3 yearsగా రామాయపట్నం పోర్ట్ అని చెప్పి చెప్తా ఉన్నాను. బట్ ఎందుకు రామాయపట్నం పోర్ట్ను కూడా ఇంప్లిమెంటేషన్లోకి ఎందుకు తీసుకురావట్లేదు? దాని గురించి కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? అనేక సందర్భాల్లో పాదయాత్రలు చేశారు ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ కూడా, బట్ ఎక్కడా కూడా ఈ రోజుకి కూడా రాలేదు. ఎయిర్పోర్ట్ అనేదాన్ని కంటి తుడుపు చర్యగా ఒక ఫౌండేషన్ స్టోన్ వేసేస్తే మేము వేసాము అని అనిపించుకునే దానికి తప్ప ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు, అక్కడ రైతులకు సంబంధించి భూమికి సంబంధించి పేమెంట్ జరగలేదు, ఏమీ లేకుండానే మేము అక్కడ ఫౌండేషన్ వేసేస్తున్నాము. ఈ జన్మభూమి కార్యక్రమానికి రావాలి కాబట్టి ఏదో ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని రావాలి కాబట్టి అక్కడ ఒక పెద్ద స్థాయిలో ఫౌండేషన్ వేస్తే మనం ఫ్యూచర్లో ఎవరు ప్లాన్ చేసినా కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేశారని అనిపించుకునే దానికోసంగా ఈ ఫౌండేషన్స్ తప్ప ఎక్కడా కూడా కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేసి అవి కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్కి వచ్చిన సందర్భాలు అయితే లేవు. వైజాగ్లో అయితే ఒక ఇండస్ట్రీస్ మీట్ అయితే నిర్వహిస్తున్నారమ్మా. ఓకే. ఈ సంవత్సరం 1,00,000 కోట్ల బడ్జెట్తో ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. 2 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అని చెప్పి పేపర్ల మీద అయితే జరుగుతున్నాయి, కానీ ఎక్కడా కూడా ఆచరణలు అయితే లేదమ్మా. ప్రతిదీ కూడా మనకు వచ్చే ప్రాజెక్టులు ఎక్కడ తెలంగాణ గవర్నమెంట్ అడుకోలేదు. ప్రత్యేక హోదా వస్తే 10 years ఇన్సెంటివ్స్ ఇస్తారని, దానికి సంబంధించి వాళ్ళు ఈ పవర్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా ఉండవని చెప్పి స్పెషల్ స్టేటస్ వచ్చినప్పుడు, ప్రత్యేక హోదా వచ్చినప్పుడు ట్యాక్సెస్ డిడక్షన్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పి కంపెనీస్ అధికంగా ఆంధ్రాకి వస్తాయని చెప్పి అడ్డుకుంటారనే ఉద్దేశంతో ఉండాలని చెప్పినారు. మరియు స్పెషల్ ప్యాకేజీ ముద్దని చెప్పారు అధికార పట్నాయకులు. మనకెందుకు ప్రత్యేక హోదా ఎందుకండి, ప్రత్యేక ప్యాకేజీ ఉంటే చాలు. కానీ ప్యాకేజీలో పెట్టిన ఇండస్ట్రీస్ కానీ ప్యాకేజీలో పెట్టిన ఏవైతే ఉన్నాయో 1, 2, 3, 4 ఏ ఒక్కటి కూడా ఈ రోజుకి ఆచరణలో తీసుకురాలేదు.
ఓకే. మరి ప్యాకేజే మనకు సరిపోద్దని అనుకున్నప్పుడు 1 year బ్యాక్ ఎందుకు యూటర్న్ తీసేసుకొని నేను హోదా కోసం పోరాటం చేస్తాను ఈరోజు అని చెప్పి ఈరోజు ధర్మ పోరాట దీక్షలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది ముఖ్యమంత్రి గారు? బీజేపీతో కలిసి ఉన్నప్పుడే ఎస్ మాకు కావాలా, స్పెషల్ స్టేటసే కావాలి మాకు అని చెప్పి బీజేపీ గవర్నమెంట్తో పోరాటం చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చిండేది కాదు కదా. సో అందుకని తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ఏదైతే ఉందో టీఆర్ఎస్తో కలిసి ఫెడరల్ ఫ్రంట్ పార్టీ ఒకటి స్థాపించినా కూడా ఇక్కడ మనం డెవలప్ చేసుకునే ఇండస్ట్రీస్ కావచ్చు, డెవలప్ చేసుకోబోయే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వేటికి కూడా వాళ్ళు అడ్డంకి ఉంటుందని పబ్లిక్ ఎవరు అనుకోవట్లేదు. పాత రోజుల్లో ఇందాక మనం మాట్లాడుకున్న అధికార పార్టీ ఇబ్బందులు పెడుతుంది. సో అంటే మీరు కూడా మంచి ఆన్సర్ చెప్పారు. అధికార పార్టీ ఇబ్బందులు పెడుతుంది, కానీ మనం కరెక్ట్గా నిలబడితే కనుక మనం పనులు చేయించుకోవచ్చు అని మీరు చెప్పారు. బట్ పాత రోజుల్లో చూసుకున్నట్లయితే కనుక అధికార పార్టీ కన్నా ప్రతిపక్షానికి ప్రజలు విలువ ఎక్కువ. అలాగే ప్రతిపక్షం ఏదైనా సమస్యను లేవనెత్తిందంటే అధికార పార్టీ లిటరల్గా భయపడి సో ఆ పని ఇమీడియట్గా చేయడం, లేకపోతే దానికి సంబంధించి ఒక కమిటీని వేయడమో చేసే. బట్ ఇప్పుడు రాజకీయాలు చూస్తే ఒక సమస్య మీద కంటిన్యూస్గా పోరాడే వాళ్ళు చాలా తక్కువైపోయారు. సో దీనికి సంబంధించి మీరేమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఒక కొత్త జనరేషన్ స్టార్ట్ అయిందమ్మా. సో నేను చూశానమ్మా, గతంలో 94 నుంచి నేను ఎలక్షన్స్ చూస్తూ వచ్చాను. సో అప్పుడు ఉన్న ఎలక్షన్ ట్రెండ్, అప్పుడు ఉన్న నాయకులు, ఇప్పుడు ఉన్న నాయకులు లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు తను నిద్రపోవట్లేదు, తనతో ఉండే కార్యకర్త నిద్రపోనట్లేదు. ఓకే, జనంలో ఉండండి అంటున్నాడు. ఒక్కొక్క సందర్భంలో మేము పాదయాత్రలో జిల్లా వదిలి వెళ్ళిన తర్వాత వేరే జిల్లాకు వెళ్తే అబ్బా ఇక్కడేముందన్నా మీరు వెళ్ళి ముందు కాన్స్టిట్యున్సీ చూడండి అన్న, జనంలో జరగండి అన్న అనే పరిస్థితి. ఓకే, అంటే ఆయన ఆలోచన ఏంటంటే మీరు కంప్లీట్గా పబ్లిక్తో అటాచ్ అవ్వండి, ప్రతి గ్రామంలో కూడా మనం పేర్లు పెట్టి పిలవగలిగిన వ్యక్తుల్ని పెంచుకోండి, సో పబ్లిక్తోనే మీరు అటాచ్ అవ్వండి. ఇవన్నీ పాదయాత్రలు ఈ జిల్లా దాటి వెళ్ళిపోయినాం కదా, ఇంకో జిల్లాకు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకన్నా ఎవరెవరు కాన్స్టిట్యున్సీలో వాళ్ళు పని చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచన. సో ఈరోజు ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, కోఆర్డినేటర్లు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ప్రతిపక్ష దీంట్లో ఉన్నారు కాబట్టి నాకు తెలిసినంత వరకు 90% ఆఫ్ ద కోఆర్డినేటర్స్ అండ్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాన్ని నిలదీసి మా కాన్స్టిట్యున్సీలో డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ట్యాంక్స్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, వీటన్నిటి మీద పోరాటం చేస్తున్నారు. రియల్గా ఎవరైతే బెనిఫిషరీ ఉన్నాడో పెన్షన్ రాలేదంటే కొట్లాట పెట్టుకుంటున్నారు. సో జన్మభూమి కమిటీలని కూడా అధిగమించి మనం ఏ విధంగా తెచ్చుకోవాలా, ఏ విధంగా ఫైట్ చేయాలా, అవసరమైతే కలెక్టరేట్లు ముట్టడి చేస్తున్నారు, ఆర్డీఓ ఆఫీసులు ముట్టడి చేస్తున్నారు, కొన్ని సందర్భాల్లో తప్పుడు కేసులు బనాయించే పరిస్థితి ఉంది, పోలీస్ స్టేషన్ల మీదకి వెళ్తున్నారు. అంటే న్యాయం చేయండి, మాకు అవుట్ ఆఫ్ ది వేలో మాకు అవసరం లేదు, ఏమి జరిగిందో అక్కడ మీరు విచారించి న్యాయం చేయండి అనే దాంట్లో గట్టిగా పోరాటం చేస్తున్నారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రశాంతంగా ఉండేవాళ్ళు. తిరిగి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే ఈ ఫైటింగ్ స్పిరిట్ ఇవి ఉండేది కాదమ్మా గతంలో. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, ప్రతి కోఆర్డినేటర్ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలో ఉండేవాళ్ళు మనం ఫైట్ చేసి తెచ్చుకోవాలా, మనం అధికార పార్టీ మీద ఒత్తిడి తెచ్చినా సరే మనం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఎమ్మెల్యేస్ ఫైట్ చేస్తున్నారు. మనకి ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఈ 4 సంవత్సరాలుగా వాళ్ళు కూడా రాష్ట్రం కోసం పోరాటం చేయడం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ గారు ఇచ్చిన ఒక పిలుపుతో రిజైన్ చేయడం, ఇవన్నీ కూడా చేశారమ్మా. అందుకని గతంతో పోల్చుకుంటే ఇప్పుడే చాలా స్పీడ్గా, చాలా స్పిరిట్తో ముందుకెళ్తూ ఉన్నారు. చాలా యాక్టివ్గా కూడా పనిచేస్తున్నారమ్మా. ప్రతిపక్షానికి ఏ విధమైన ఇంపార్టెన్స్ ఉండాలనో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ఉద్యమాల్లో ఆ విధంగా ప్రభుత్వాన్ని మెడలు వంచి చేయించుకుంటున్నారు. అన్నీ జరగలేకపోవచ్చు, కానీ కొన్ని అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకుంటున్నారు. కాబట్టి ఆ ధీమాతోనే రేపు 2019 ఎన్నికల్లో ఫైట్ చేసి మనం గవర్నమెంట్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే అందరూ కూడా ముందుకెళ్తున్నారు.
కాంగ్రెస్ అలాగే టీడీపీ పొత్తు గురించి మీరేం చెప్తారు సార్? మరి నాకు తెలిసినంత వరకు అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు చంద్రబాబు గారు అవసరాన్ని బట్టి ఏ విధంగా మార్చుకోవాలనో, అవసరాన్ని బట్టి ఎవరితో అడ్జస్ట్ అవ్వాలనో, అడ్జస్ట్ కాగలిగిన ధీరోదాత్తుడు ఆయన, దాంట్లో రెండు ఆలోచన లేదు. ఊహించని విధంగా తెలంగాణలో ఒక మహాకూటమిని ఏర్పాటు చేయగలిగినాడు. ఈరోజు కేంద్రంలో కూడా తను ఒక మహాకూటమిని ఏర్పాటు చేసి తన సత్తా చాటుకోవాలని చెప్పి ప్రయత్నం చేశాడు. ఇంత స్థాయిలో దేశవ్యాప్తంగా తను ఒక కూటమిని చేయాలనుకున్న వ్యక్తికి ఆంధ్ర రాష్ట్రం రాజకీయాలు పెద్ద పని కాదని అనిపిస్తుంది. కలుపుకున్నందువల్ల, కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేసినందువల్ల తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుందని అనుకుంటే 1% ఛాన్స్ ఉన్నా కూడా వదులుకోడు. ఇక్కడ మనకు అనుకూలంగా లేదు, కాంగ్రెస్తో మనం అడ్జస్ట్ అయితే మనకి తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది జరగద్ది అని అనుకుంటే బ్రహ్మదేవుడు చెప్పినా కూడా కలిసే ప్రశ్నే లేదు. దానికి 100 కారణాలు ఉంటాయి ఆయన దగ్గర. చాలా సింపుల్గా తీసి పక్కన పెట్టేస్తాడు. అందుకని కలిసి ప్రయాణం చేస్తారు అనేది మాత్రం నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఉంటుందని అనుకోవట్లేదు. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ప్రజల్లో ఉంటూ, రాజకీయాల్లో ఉంటూ, అలాగే రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటూ, ఇబ్బందులు పడుతూ, బిజినెస్ పరంగా కానీ ఎలా చూసుకున్నా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఇంకా స్టిల్ రాజకీయాల్లోనే కంటిన్యూ అవుతూ వస్తున్నారు కదా. ఎప్పుడైనా ఏదో ఒక సందర్భంలో ఎందుకు ఈ రాజకీయాలు, శుభ్రంగా హ్యాపీగా బిజినెస్ చేసుకుంటే అయిపోయేది కదా, అవసరమా అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? ఎందుకనేది అయితే అనిపించింది కానమ్మా, కానీ బిజినెస్ అనే ఆలోచన అయితే లేదమ్మా. సర్వీస్ చేద్దాం పబ్లిక్ అని చెప్పి ఆలోచన అయితే ఉందమ్మా నాకు. నేను 2017లో ఒక ట్రస్ట్ ఒకటి స్టార్ట్ చేశానమ్మా, పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి స్టార్ట్ చేశాను. సో దాంతో పబ్లిక్కి కొంచెం దగ్గర అవుదాం అనే ఆలోచన ఒకటి. పొలిటికల్ కాదమ్మా, నేను సర్వీస్ చేద్దాం అనేది నా మెయిన్ కాన్సెప్ట్. నా లోగోలో ఉండేది మెడికల్ అండ్ హెల్త్, పూర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, థర్డ్ వన్ వచ్చి అవెన్యూ ప్లాంటేషన్. మెడికల్ అండ్ హెల్త్ అనేది వీలున్నంత వరకు జనానికి దగ్గరికి తీసుకెళ్ళాలా. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంతవరకు చేయగలం, ఆ కుటుంబానికి మనం ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు నేను ఉండాలని భరోసా ఒకటి. మనం అంతా చేయలేం కానీ ఎంతో కొంత మనం ఆ ఫ్యామిలీస్కి దగ్గర అవుతామన్న ఆలోచన ఒకటమ్మా. ఈ పూర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ దగ్గరకు వచ్చేటప్పటికే కొంతమందిని తయారు చేద్దాం మనం. నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలు కాదమ్మా, అన్ని కమ్యూనిటీల్లో కూడా చదివించలేని తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. మా పిల్లల్ని చదివించాలన్న తపన ఉంది కానీ బట్ చదివించలేని పరిస్థితి. మనమంతా మనం ఎంతో కొంత వాళ్ళకి సపోర్ట్ ఇద్దాం. డబ్బుల రూపంలో వాళ్ళకి ఇచ్చేదానికంటే వాళ్ళు చదివించాలని కోరుకున్నప్పుడు ఆ స్కూళ్ళల్లో వెళ్ళి మనం కూర్చొని వాళ్ళతో మాట్లాడుకొని. నాకేమైందంటే అమ్మా, నాకు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా నాకు సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే నా ఇంటెన్షన్ చూసిన తర్వాత వాళ్ళ సైడ్ నుంచి కొంత రిడక్షన్ ఇవ్వడం. ఓకే, 100% నేను పే చేస్తాను అన్నప్పుడు వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వడం. ఓకే, సో ఇవి కొంత మ్యాచ్ అవుతా వచ్చాయి. ఎవ్రీ ఇయర్ నేను ఒక 5 చిల్డ్రన్ నర్సింగ్ స్టూడెంట్స్ని చదివిస్తున్నానమ్మా. నేను మా ఫాదర్ గారు నేమ్తో నేను దాదాపుగా 10 ఇయర్స్గా చేస్తూ వచ్చాను నేను. సో లాస్ట్ ఇయర్ నుంచి నేను ట్రస్ట్ స్టార్ట్ చేశాను కాబట్టి ట్రస్ట్ నుంచి నేను వాళ్ళకి చెక్స్ పంపిస్తుంటాను. నేను మంచి పొజిషన్స్లో సెటిల్ అయ్యారు మా వాళ్ళు. ఇప్పుడు నర్సింగ్ దీంట్లో నేను వాళ్ళ 4 ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని వీళ్ళినంత వరకు హాస్పిటల్ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మనమే మాట్లాడడం, మనమే వాళ్ళకి ఏదైనా జాబ్ సెక్యూరిటీ ఏదైనా ఉంటే కూడా చూడడం చేయడం జరుగుతూ వచ్చింది. అవెన్యూ ప్లాంటేషన్కి వచ్చేటప్పటికి ఈరోజు ఉన్న ఇండస్ట్రీస్ ఈ వాతావరణంలో ఆ పొల్యూషన్ని మనం తగ్గించాలంటే అయ్యే పని కాదమ్మా. నెంబర్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ వచ్చాయి మా జిల్లాలో. సో పొల్యూషన్ హెవీగా వచ్చింది. మనం ఇండస్ట్రీస్కి వ్యతిరేకంగా పోరాటం చేసి ఇండస్ట్రీస్ని రానికుండా అడ్డుకునేదానికంటే మనమంతా న్యాచురల్ ప్లాంటేషన్ చేద్దాం అనే ఉద్దేశంతో కొన్ని విలేజెస్ అడాప్ట్ చేసుకొని వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకొని ప్లాంటేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేయడం మొదలుపెట్టానమ్మా నేను. సో దీన్ని ఏ స్థాయిలో కన్నా తీసుకెళ్దాం, అందులో ఉన్న తృప్తి ఇంకా వేరే దాంట్లో ఎక్కడా లేదమ్మా. నేను రీసెంట్గా కేరళలో ఫ్లడ్ వచ్చింది. ఇక్కడి నుంచి దాదాపుగా 60-65 lakhs వర్త్ ఆఫ్ మెటీరియల్ తీసుకెళ్ళాను నేను కేరళ. అలాగే హుద్హుద్ అప్పుడు కూడా మీరు చాలా తర్వాత మనకి శ్రీకాకుళం తిత్లీ తుఫాన్ వచ్చిందమ్మా.
సో అక్కడికి కూడా నాకు ఒక టీం ఉందమ్మా, ఒక 40-45 మెంబర్స్ టీం ఉన్నారు నాతో. మన దగ్గర ఏమీ ఆశించకుండా నాతో పాటు ప్రయాణం చేసే బ్యాచ్ ఉన్నారు. సో అందరం కలిసి వెళ్ళాం. మంచి మాస్టర్ని ఒకరిని, వంట మాస్టర్ని ఒకరిని పెట్టుకున్నాం. ఒక 1 వీక్ ట్రిప్ అనుకొని వెళ్ళాం. మాకు అది ఒక ఎక్కడికో మేము ఒక ట్రిప్ వెళ్ళినట్టు ఉండింది మాకు. శ్రీకాకుళం జిల్లాలో కేరళలో అలపి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని ఒక 5 పంచాయతీలు సెలెక్ట్ చేసుకున్నాము. మేము దగ్గరుండి మేము ఒక డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాము. మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డివిజన్ సబ్ కలెక్టరు మన గుంటూరు జిల్లా వాసి కృష్ణతేజ్ గారిని చెప్పి ఆయన మాకు అక్కడ ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు, మోరల్ సపోర్ట్. అట్ ద సేమ్ టైం అట్లా శ్రీకాకుళం తిత్లీ తుఫానికి వెళ్ళాము. సో అక్కడ కూడా మేము 5 నియోజకవర్గాలు, పాతపట్నం, నర్సీపట్నం, టెక్కలి, పలాస, ఇచ్చాపురం. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందమ్మా, ఈ ఉద్దానం అనేది పేపర్లలో చూస్తూనే ఉన్నాం, శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ బాధితులు ఉన్నారు. ఈవెన్ ఈ రోజుకి కూడా సరైన ట్రీట్మెంట్, వైద్యం లేదమ్మా అక్కడ. పేపర్లలో మేము ఏదో చేసాము, చేయబోతున్నాము, చేస్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఒక 10-15 బెడ్స్ ఉండే డయాలసిస్ యూనిట్ మనం పెట్టగలిగితే అక్కడ మనల్ని ఒక దేవుళ్ళలాగా చూసుకునే పరిస్థితి ఉందమ్మా. 35,000-40,000 కిడ్నీ పేషెంట్స్ ఉన్నారని చెప్పి మేము సర్వే చేసాము అక్కడ. శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్లో 6 బెడ్లు ఉండే ఒక డయాలసిస్ యూనిట్ ఉందని మాత్రం మేము తెలుసుకోగలిగాము అక్కడ. సో వాళ్ళు వీక్లీ ట్వైస్ చేసుకోవాల్సిన డయాలసిస్ని అట్లీస్ట్ మంత్లీ వన్స్ కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. బట్ ఎందుకు ప్రభుత్వం దాని మీద ఉదాసీనత వైఖరి వహిస్తుందో మనకైతే తెలియదు. ఇచ్చాపురం మొన్న వెళ్ళినప్పుడు జగన్మోహన్ గారు కిడ్నీ బాధితులుగా నేను ఒక యూనిట్ ఒకటి ఇక్కడ పెడతాను, నేను ఖచ్చితంగా వీళ్ళని మళ్ళీ నేను రొటీన్ లైఫ్లోకి తీసుకొస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. నాకు ఈ ట్రస్ట్, ఈ వ్యవహారం, వీటన్నిటికీ నా ఫ్యామిలీ నాకు ఫుల్ సపోర్ట్ అమ్మా. నా వైఫ్ కానీ అన్నిటికంటే నా డాటర్ అందరికంటే ముందు ఉంటుందమ్మా. నాకు షీఈ్ 15 years old అమ్మా, 9th standard అవుతుంది. తను ఏదైనా ఒకటి టీవీలో చూసి, టీవీలో ఎక్కడన్నా ఒక ఇది వచ్చింది, పేషెంట్ హెల్త్ బాగాలేదని మనకి TV9 కావచ్చు, సాక్షి కావచ్చు, ఇట్లా స్కోలింగ్ ఇట్లా వస్తుంటాయి, వెంటనే రియాక్ట్ అవుతుంది, నాన్న మనం ఏదో ఒకటి చేస్తే బాగుంది అని చెప్పి. సో ఇవన్నీ నాకు ఫ్యామిలీ సపోర్టు. ఈ అకాడమిక్ ఇయర్కి అయితే నేను దాదాపుగా ఒక 2200 చిల్డ్రన్కి నోట్బుక్స్ ఇచ్చానమ్మా నేను. మున్సిపల్ స్కూల్స్కి సంబంధించి కానీ, జెడ్పీ హై స్కూల్స్కి సంబంధించి కానీ, 6th to 10th క్లాస్ ఉండే స్టూడెంట్స్కి అందరికీ కూడా 5 నోట్బుక్స్ పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చే రోజు నేను ఒక వేప మొక్క ఇచ్చాను మా పిల్లలకి అందరికీ, వాళ్ళని ఇన్స్పైర్ చేద్దామని చెప్పి. దానికి నేను ఏం చేశానంటే 1st, 2nd, 3rd ప్రైజ్ అనౌన్స్ చేశానమ్మా నేను. మీరు గ్రో చేస్తే నేనే వచ్చి పర్సనల్గా చూస్తాను, లాటరీ తీసి దాంట్లో ఫస్ట్ ప్రైజ్ 5,000, సెకండ్ ప్రైజ్ 4,000, థర్డ్ ప్రైజ్. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 10% అన్న పిల్లలు యాక్టివ్గా వెళ్ళి ఇంట్లో చేస్తారు. సో ఆ కాన్సెప్ట్తో ముందుకు వెళ్దామని. రాజకీయాలు అయితే ఇప్పుడు వద్దని అనిపించలేదు, కానీ అట్లీస్ట్ మనం గవర్నమెంట్ ఒక్కసారి, అధికారాన్ని ఒక్కసారి చూసి మనం పబ్లిక్కి ఇంకా ఎంత దగ్గర కాగలం, మన వంతు మనం ఏం చేయగలం అన్న ఆలోచన అయితే ఉందమ్మా. బహుశా 2019లో తీరుతుందని నా ఆశ, ఆకాంక్ష. ఎన్ని సంవత్సరాల ఈ ప్రయాణంలో మీకు బాగా సంతృప్తినిచ్చిన సంఘటన ఏంటి? నా ట్రస్ట్, నా యాక్టివిటీస్, నా సోషల్ సర్వీస్, నాకు అదొకటి బాగా తృప్తినిచ్చింది. నాకు నా మెడికల్ క్యాంప్స్ కావచ్చు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు, ఇవి చేసిన తర్వాత నాకు ఆ పేషెంట్లలో ఉండే ఆనందం, వాళ్ళు అగైన్ మళ్ళీ నాకు కాల్ చేసి, అయ్యా నాకు హ్యాపీగా ఉంది, మేము డాక్టర్ గారు మాకు మంచి మెడిసిన్స్ ఇచ్చారు, చూశారు నా తర్వాత, దాంట్లో ఉన్న తృప్తి, ఆనందం ఇంకొకటి ఉండదమ్మా. నా ఫోన్ అయితే 24/7 ఆన్లో ఉంటుందమ్మా. మీరు ఇందాక నన్ను అడిగినట్లుగా మిడ్ నైట్ కాల్ చేసినా కూడా నేను యాక్సిడెంట్ కేసులు కానీ, ఎమర్జెన్సీ కేసులు, ఏదైతే కార్డియోకి సంబంధించిన ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి, నేను పర్సనల్గా హాస్పిటల్ అటెండ్ అవుతాను. వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి 1-2 hours వాళ్ళతో పాటు స్పెండ్ చేసి, ఆ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ ధైర్యం చెప్పిన తర్వాత నేను బయలుదేరి వస్తాను. బట్ రెగ్యులర్గా మానిటర్ చేస్తాను నేను. ఒక 3 days ఉన్నా, 4 days ఉన్నా వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, అట్లా డాక్టర్స్తో మాట్లాడడం కానీ, చేయడం కానీ, ఇవన్నీ కూడా అది చేస్తున్నాను. కాబట్టి నాకు ఆ తృప్తి వాళ్ళ దగ్గర నుంచి. స్టార్టింగ్లో నాకు పెళ్ళైన కొత్తలో ఉండేది, మీరు ఈ టైంలో 11 o'clock, 12 o'clock హాస్పిటల్స్కి వెళ్ళడం చేయడం అని. ఈరోజు తను మొదలు పెడుతుంది నాతో పాటు. పాపం వాళ్ళు ఈ టైంలో ఎమర్జెన్సీ అయితేనే కదా ఫోన్ చేశారు, వెళ్దాం పదండి ఇద్దరం అని చెప్పి తను నాతో పాటు వచ్చి కార్లో కూర్చొని.
సో నేను వెళ్ళి నేను 1 hour 2 hours వచ్చిన దాకా తన కారులో ఉండి ఇద్దరం కలిసి వచ్చే సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. సో స్టిల్ అవి కంటిన్యూ కూడా చేయాలన్న ఆలోచన. సో అందులో భాగంగా 19లో అధికారం వస్తే జనానికి మనం ఏ విధంగా సర్వీస్ చేయగలం పబ్లిక్కి అనేది ఒకటి చేసి చూపిద్దామనే ఆలోచనతో ముందుకు పోతున్నాను. 2019 అధికారం గురించి మాట్లాడుతున్నారు సార్ మీరు, వైఎస్ఆర్సీపీ అధికారం గురించి. సో 2019లో మీరు ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? నాకు ఇంట్రెస్ట్ లేదు తల్లి, ఓకే, పోటీ చేయాలన్న ఆలోచన అయితే లేదు. అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన కింద పనిచేయాలన్న ఆలోచన తప్ప నేను శాసనసభలోకి వెళ్ళాలని కానీ లేదనుకుంటే ఎమ్మెల్సీగా వెళ్ళాలని కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం నాకు అవకాశం కల్పిస్తా అన్నా కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి 24కి ప్రయత్నం చేస్తాం. కానీ ఈ రోజున్న కాంపిటీషన్లో ఈ రోజున్న వ్యవహారంలో మనం ఏమాత్రం చిన్నపాటి కోరిక మన మనసులో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. సో అందుకని ఆ ఇబ్బంది అనేది మన వల్ల జరగకూడదనే ఉద్దేశంతోనే నాకు 19 అయితే ఇంట్రెస్ట్ లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందంటారు 2024? డెఫినెట్గా ఓకే, అవకాశం ఇస్తే ఖచ్చితంగానే. మనల్ని పార్టీ గుర్తించి మా బాస్ జగన్మోహన్ రెడ్డి గారు, శ్యామ్ నువ్వు ఇది చేయాలా, నువ్వు ఇక్కడ కంటెస్ట్ చేయాలా, లేదనుకుంటే ఇక్కడ నువ్వు పార్టిసిపేట్ చేయాలంటే తప్పనిసరిగా ఆయన మాటని గౌరవించి ముందుకు వస్తాను. నేనుగా వెళ్ళి నాకు ఇది కావాలా, నాకు ఇది చేసి పెట్టండి అని మాత్రం ఆయన మీద ఒత్తిడి పెట్టేదైతే ఉండదమ్మా. సో అదైతే క్లియర్. అలాగే నెల్లూరు జిల్లా రాజకీయాలు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఆధిపత్య పోరు చాలా ఎక్కువగా ఉంటుంది నెల్లూరు జిల్లాలో అని చెప్పేస్తూ ఉంటారు. సో మీరు జిల్లాలో ఉన్నారు, మీకు అందరితో మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి నిజంగానే ఆధిపత్య పోరు ఉందా? ఒక లీడర్ అంటే ఒక లీడర్కి పడని పరిస్థితులు ఉన్నాయా ఇక్కడ? అట్లేం ఉండదమ్మా, పడని పరిస్థితి అనేది ఏమి ఉండదు. కానీ ఎవరెవరు నియోజకవర్గాలకు వాళ్ళు పరిమితి అయి ఉన్నారు. ఇప్పట్లో ఒక నియోజకవర్గంలో నుంచి వెళ్ళి ఇంకొక నియోజకవర్గంలో పెట్టే పరిస్థితి, అక్కడ డిస్టర్బెన్స్ తేవడం లేకపోతే ఇంకోటి చేయడం అనేది కాదు. ఈ రీజనల్ పార్టీలో కూడా ఒక సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశారు. సపోజ్ ఇప్పుడు గూడూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎవరన్నా ఒక వ్యక్తి వచ్చి సర్వేపల్లి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి ఆ పని కావాలా నాకు గూడూరులో ఈ పని చేసి పెట్టండి అని అంటే ఆ లోకల్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడిన తర్వాతనే, సంప్రదించిన తర్వాతనే ఆ పని చేయాలన్నా లేదనుకుంటే పని చేసి పెట్టాలన్నా జరిగే సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ ఎమ్మెల్యే వెళ్ళి ఆ కాన్స్టిట్యున్సీలో, ఆ ఎమ్మెల్యే వచ్చి ఈ కాన్స్టిట్యున్సీలో, అవి ఎప్పుడైతే ఆ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతాయో మీకు ఆధిపత్య పోరు మొదలవుతుంది. సో ఈ రోజున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరుకైతే ఎక్కడ తావివ్వలేదమ్మా. పెద్ద కుటుంబాలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాయి. కానీ ఎవరెవరు పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితుల్లోనే ఉన్నారు. అంతేగాని ఎక్కడా కూడా ఆధిపత్య పోరు అయితే ఇప్పటి వరకు లేదు. బహుశా నాకు తెలిసి రాదని కూడా అనుకుంటున్నాను మన ఇంట్లో కూడా. ఎందుకంటే అల్టిమేట్ సుప్రీం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన ఏది సూచిస్తే, ఆయన ఏది ఇంప్లిమెంట్ చేయమంటాడో దానికి అనుగుణంగా పనిచేసే పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా ఓవర్లుక్ చేసేసి ఒకరి కాన్స్టిట్యున్సీలో ఒకరు డిస్టర్బ్ చేయాలన్న ఆలోచన అయితే ఇప్పటివరకు అయితే లేదు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు మీరు. సో మీ బాధ్యతలు ఎలా ఉంటాయి సార్? రాష్ట్ర కార్యదర్శి పదవి వాస్తవంగా అయితే నేను ఆ స్థాయి అని కూడా అనుకోలేదమ్మా. నేను ఆ స్థాయిలో పదవి తీసుకుంటామని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఓకే, అన్ఫార్చునేట్లీ జగన్మోహన్ గారి దగ్గర నుంచి ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది, నేను తీసుకోవడం జరిగింది. జిల్లాలో ఏ యాక్టివిటీ ఉన్నా కూడా ఒక ప్రోటోకాలు, పార్టీ యాక్టివిటీకి సంబంధించిన దాంట్లో ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా మనకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, నాకు దగ్గరగా ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఉంటే మన వంతు మనం ప్రయత్నం చేసి ఏ పార్టీ నుంచైనా కావచ్చు పార్టీలోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయడం. కానీ రాష్ట్ర పార్టీ ఏదైతే జిల్లాలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఒక ఇండికేషన్ ఇస్తుందో దానికి ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, కోఆర్డినేటర్లు కావచ్చు, వీళ్ళందరితో కూర్చొని కోఆర్డినేట్ చేసుకొని అందరం కలిసి ముందుకెళ్ళేదానికోసంగా ఇటువంటి బాధ్యతలు ఉన్న వాళ్ళందరూ కూడా, రాష్ట్ర బాధ్యతలు ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఒక వేదిక మీదకి వచ్చి అందరినీ కలిపి కూర్చొని పెట్టి, అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, కోఆర్డినేటర్లు కావచ్చు, కూర్చొని పెట్టి ముందుకు తీసుకెళ్లేదానికి పార్టీ యాక్టివిటీసు, పార్టీ నియమ నిబంధనలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని జనంలోకి తీసుకెళ్లేదానికోసంగా
కొంతమందిని రాష్ట్ర బాధ్యత అంటే యాక్టివ్గా ఉండేవాళ్ళని పెట్టడం జరిగిందమ్మా. మేము ఇక్కడ లోకల్గా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, కోఆర్డినేటర్స్ ఉంటారో వాళ్ళకి అనుగుణంగానే మేము కూడా యాక్ట్ చేస్తాం. కాకపోతే స్టేట్ బాడీకి సంబంధించి ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో వీటిని కొంచెం పబ్లిక్లోకి తీసుకెళ్లేదానికి మేము ఇంకొంచెం ప్రెషర్ పెట్టడం కోఆర్డినేటర్ల మీద కావచ్చు, ఎమ్మెల్యేల మీద కావచ్చు, పెట్టి ముందుకు తీసుకెళ్లేదానికి. అలాగే ఏ నియోజకవర్గాన్ని తీసుకున్నా ఏదో ఒక సమస్య ఉంటుంది ఖచ్చితంగా. సో సమస్యలు లేని నియోజకవర్గాలు ఉండవు. అలాగే మీ నియోజకవర్గం చూస్తే గూడూరులో చూసుకున్నట్లయితే కనుక మీరు ప్రజలతో కలిసిపోయారు. గూడూరులో ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు. యు ఆర్ థరో ఆన్ ఇన్ దట్. సో ఒకవేళ అధికారంలోకి వస్తే మీరు ఫస్ట్ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది? మొట్టమొదటిగా పెన్షన్స్ అనేది ఇంపార్టెంట్ అమ్మా, నెంబర్ 1. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసింగ్ అనే దాన్ని చిన్న చూపు చూశారమ్మా. నెంబర్ 2, ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉండే హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో డాక్టర్స్ లేక ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితుల్లో పబ్లిక్ లేకుండా పోవడం. ఈ హాస్పిటల్స్ని ఉన్న స్టాఫ్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళని రిక్రూట్ చేసుకునే దానికి గవర్నమెంట్ మీద ఒత్తిడి పెట్టడం, ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకొని వచ్చే పరిస్థితి మొట్టమొదటిగా చూడటం. విద్యకు సంబంధించి వస్తే ఈరోజు కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి దీటుగానే జిల్లా పరిషత్ హై స్కూల్స్ కావచ్చు, ఎలిమెంటరీ స్కూల్స్ కావచ్చు యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళని ఇంకొంచెం మనం మోటివేట్ చేసి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని ఇంకొంచెం ఎడ్యుకేట్ చేసేదానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా కార్పొరేట్ విద్య కంటే కూడా గవర్నమెంట్ విద్య ఇంకా మెరుగయ్యే పరిస్థితి ఉందమ్మా. వీటిని ప్రధానంగా తీసుకొని మీరు చూడండి, ఈ రోజుకి కూడా చాలా హై స్కూల్స్లో అప్పర్ ప్రైమరీ 6th to 10th ఉండే హై స్కూల్స్లో వాష్రూమ్స్ లేని పరిస్థితి ఇంకా ఉంది. ప్రభుత్వం మేము అన్నీ చేసేసాం. మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ప్రత్యేక టాయిలెట్స్ నిర్మాణం చేస్తున్నాం అని చెప్పడం మనం చూస్తూనే వచ్చాం గడిచిన 4 సంవత్సరాలుగా. స్టిల్ ఈ రోజుకి కూడా ఈ విద్యా వ్యవస్థకు వచ్చేటప్పటికే చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్టిట్యూట్, ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఇవన్నీ ఉండడం జరిగింది. దాంతో విద్యను చిన్న చూపు చూస్తున్నారు. నేను డెప్త్గా వెళ్ళి హై స్కూల్స్ కావచ్చు లేదా ఎలిమెంటరీ స్కూల్స్ కావచ్చు వాటిలోకి వెళ్తే వాటర్ ఫెసిలిటీస్ లేకుండా పోవడం, వాష్రూమ్స్ లేకుండా పోవడం ఇవి ప్రధానంగా కనబడుతున్నాయేమో. నాకున్నంతలో నా ట్రస్ట్ ద్వారా నేను ఫస్ట్ ఒక 4 to 5 జెడ్పీ హై స్కూల్స్, గర్ల్స్ హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టేకప్ చేసి వీళ్ళంత వరకు నెక్స్ట్ మంత్ ఎండ్ లోపల నేను క్లోజ్ చేయాలని చెప్పి అనుకుంటాను. అంటే నా పరిధిలో, నా దృష్టిలోకి వచ్చి నా కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో వాటిని చేద్దామని అనుకుంటాను. రీసెంట్గా నేను ఒక 2 months బ్యాక్ గూడూరు మున్సిపాలిటీకి సంబంధించి దాదాపుగా 15 హై స్కూల్స్ ఉన్నాయి, మా 15 ఉన్నాయి మా హై స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, ఒక 3 జెడ్పీ హై స్కూల్స్ ఉన్నాయి, టోటల్ 18 స్కూల్స్ ఉంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేక పిల్లలు బాధపడుతుంటే, ఎక్కడైతే వాష్రూమ్స్ దగ్గర ట్యాప్స్ ఉంటే డైరెక్ట్గా ట్యాంక్ నుంచి ట్యాప్ ఉంటే అక్కడికి వెళ్ళి తాగే పరిస్థితి ఉంటే 18 స్కూల్స్కి RO సిస్టమ్స్ ఇచ్చి వచ్చానమ్మా నేను. సో ఎలక్షన్స్ కూడా స్టార్ట్ అయింది దానికి. ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వాలా, పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి చదువులు చదివేదానికి. కానీ పబ్లిక్గా అయితే చెప్తున్నారు నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నారు, కానీ వాళ్ళకి కావాల్సిన కనీస వసతులు కూడా అందించలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మీరు అన్నట్లుగా ఈరోజు గూడూరు శాసనసభ్యులు ఎవరైతే మేము పబ్లిక్కి సర్వీస్ చేయాలా లేదని అనుకుంటే నేను ప్రజలకు ఏదో పని చేయాలని చెప్పి వెళ్ళిపోయినారు, ఆయన నియోజకవర్గంలోనే, ఆయన మున్సిపాలిటీలోనే, ఆయన గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన నియోజకవర్గంలోనే స్కూళ్ళల్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు అని అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ ప్రభుత్వం ఏమాత్రం ముందుకెళ్తుంది, ఎంతవరకు పనిచేస్తుంది. ఈ జిల్లా నుంచి మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు. అవును. సో ఇది పరిస్థితి. మనం మనసు పెట్టి చేయాలని అనుకుంటే అనేక కార్యక్రమాలు చేయొచ్చు. ప్రాథమికంగా మనం ఏదైతే కావాలనో ఈ రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ సెకండరీ అమ్మా. పబ్లిక్ అంటే మినిమం ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంది.
సో మన ప్రధానంగా కావాల్సినట్టు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, విడో పెన్షన్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా బాధితులు, అందరూ కూడా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళని కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ జన్మభూమి కమిటీల పేరుతో వాళ్ళని ఇది చేస్తుంది, ఇబ్బంది పెడుతుంది. సో వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి నిజంగా జగన్మోహన్ గారు చెప్పినట్టు భగవంతుడు అవకాశం ఇచ్చి ప్రజల దీవెన నుండి ప్రభుత్వం కానొస్తే కొట్లాడైనా సరే నాకు ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో ఇంకొకరితో పని లేకుండా నాకు ఇది కావాలన్నా నాకు ఇది చేసి పెట్టండి మీరు పబ్లిక్ కోసం అనేది నేను ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నానని చెప్పైనా సరే తీసుకొచ్చి మొట్టమొదట నా ఊరు నుంచి స్టార్ట్ చేసుకొని నా మండలం, నా నియోజకవర్గాన్ని బాగు చేసుకునే దానికైతే నేను 24 hours పనిచేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మీ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది అని చెప్తున్నారు కదండి. సో మీ వైఫ్ కానీ మీ డాటర్ కానీ వాళ్ళిద్దరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దెమ్, సో మీరు చెప్పారు మీ బాబాయ్ యాక్టివ్గా ఉండి ఇప్పుడు ఇన్యాక్టివ్ అయిపోయారు పాలిటిక్స్లో. సో ఆయన ఎప్పుడైనా డిస్కస్ చేస్తూ ఉంటారు వీటన్నిటి గురించి? రెగ్యులర్ డిస్కషన్ ఉంటుందమ్మా మాకు. నేను చేసే యాక్టివిటీస్, ట్రస్ట్కి సంబంధించి ఏదైనా యాక్టివిటీస్ ఉన్నాయి కానీ కూడా ఆయన ఎప్పుడు మిమ్మల్ని ఎలక్షన్స్లో నువ్వు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలనే కోరిక అయితే, చేయించాలనే కోరిక అయితే ఉందమ్మా ఆయనకి. బట్ నా ఆలోచన అయితే ఈ 19లో మనం ఏమాత్రం కోరికుండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి పెట్టిన వాళ్ళం అవుతాం కావన్నా. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉందమ్మా ఈ జిల్లాలో. ప్లస్ దట్టు మా కాన్స్టిట్యున్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ కాన్స్టిట్యున్సీ అండి. సో ఈ పరిస్థితుల్లో వెళ్ళి మనం ఆయనకు భారం అయ్యేదానికంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని అనుకుంటే అనేక రకాలుగా ఉంటాయి కాబట్టి, బట్ ఏది ఉన్నా లేకున్నా పబ్లిక్ సర్వీస్ చేయాలనే ఇంటెన్షన్ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తే మాత్రం నేను కొట్లాడైనా సరే పబ్లిక్ ఇది చేస్తే బాగుండం, మనం దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనే ఆలోచనతో అయితే మాత్రం ముందుకు వెళ్ళాలని ఉందమ్మా. బట్ మా ఫ్యామిలీలో కూడా అట్లీస్ట్ వన్ టైం మనం ఏదో ఒక పొజిషన్లో చూడాలనే ఆశ అయితే ఉంది. మరి దాని 24కి అవుద్దో లేదు, 29కి అవుద్దో లేదు, ఎప్పుడు అవుద్దో అనేది అయితే మనం చెప్పలేము. ఇన్ని చూస్తూ వచ్చారు కదా సార్ మీరు, ఫస్ట్ నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, అంటే బీజేపీ అంటే లైక్ నేషనల్ పార్టీలో ఉన్నారు, అలాగే ప్రజలకు సేవ చేస్తున్నారు, ట్రస్ట్ పెట్టారు, అట్ ది సేమ్ టైం ఏ పదవి ఆశించట్లేదు, అలాగే అధికార పక్షం నుంచి కూడా మీ పైన ఒత్తిళ్ళు ఉన్నాయి అండ్ మిమ్మల్ని టార్గెట్ చేసిన రోజులు ఉన్నాయి అండ్ మీ బిజినెస్ టార్గెట్ చేసిన రోజులు. సో ఒక జర్నీ ఇట్స్ లైక్ ప్రోస్, కాన్స్, అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ ఉన్నాయి మీ లైఫ్లో. సో వాట్ ఈజ్ లైఫ్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు ఇప్పుడు? ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటే, ప్రశాంతంగా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటే దాంట్లో థ్రిల్ ఉండదమ్మా. ఓకే, ఏదో ఒక అప్స్ అండ్ డౌన్స్ ఉండాలా, ఎక్కడో ఒక దగ్గర ఒక థ్రెట్ అనేది మనకి ఉండాలా. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ చేయాలా అని ఆలోచన రావడం అని అంటే ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ, ఎవరైనా సరే రియల్గా ఎవడైతే బెనిఫిట్ పొందాలనో వాడు బెనిఫిట్ పొందకుండా ఎవడో దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే మనం దాన్ని చూస్తూ ఉన్నాము అని అంటే అది కరెక్ట్ కాదనేది నా భావన. సో ఆ పరిస్థితుల్లో మనం వెళ్ళి తనకు బెనిఫిట్ చెందేటట్టు చేయాలని అనుకుంటే డెఫినెట్గా మన మీద థ్రెట్ వస్తుంది. బికాస్ ఆఫ్ పొలిటికల్ ఇది సినారియో కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఈ పరిస్థితులన్నీ అధిగమించుకొని మనం వెళ్ళి మనం సర్వీస్లో ఇన్వాల్వ్ అయ్యి పబ్లిక్ సర్వీస్ చేసుకొని ముందుకు వెళ్ళడం అనేది నాకెందుకు ఆ థ్రిల్ నచ్చిందమ్మా. నాకు ప్రశాంతంగా వెళ్తే ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటే మనల్ని అడిగేవాడు కూడా ఎవరు లేడు. కానీ ఈ జర్నీయే నాకు ఎందుకో చూద్దాం, కానీ ఛాలెంజ్గా తీసుకుందాం, దీన్ని ఛాలెంజ్గా తీసుకొని మనం ఏమైపోతాం, మహా అంటే ఉరిశిక్ష అయితే పడదు. అధికార పార్టీ ఏ పార్టీ వచ్చి మన మీద ఒత్తిడి పెట్టి చేయాలన్నా కూడా ఉండేది కాదు. మహా అంటే మన బిజినెస్లు ఆగిపోతాయి. బిజినెస్లో అంత మాత్రాన మనం బతకలేకుండా పోయేది అయితే ఏం లేదు. పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి. ఈరోజు నాకు వెనకాల 2 అన్నలు ఉన్నారు, 2 అమెరికాలో సెటిల్ అయినారు. వాళ్ళని ఏ రోజు నేను కావాలన్నా నన్ను కాదనేవాళ్ళు కాదు, 2 కూడాను. వాళ్ళ సపోర్ట్ కూడా నాకు ఎక్కువగానే ఉంది. అందరికీ కూడా మాకు సర్వీస్ చేయాలనే ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఎవరు కూడా నన్ను వెనకలాగే పరిస్థితి లేదమ్మా. మా టోటల్ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ మా బ్రదర్స్ అనేది కాదమ్మా, మా ఇంటికి వచ్చిన 3 కోడళ్ళకు కూడా నన్ను ముందుకు నెట్టాలన్న ఆలోచన వాళ్ళకి. ఓకే, ఈ సర్వీస్ యాక్టివిటీస్లో వాళ్ళకి తోచినంతగా వాళ్ళు ట్రస్ట్కి సంబంధించి సపోర్ట్ చేయడం. ఇప్పటివరకు ఫ్యామిలీ మాత్రమే రన్ చేసాము. మేము ఫ్యామిలీతోనే మాకున్న బడ్జెట్లోనే మేము రన్ చేసుకుంటూ వచ్చాం. ఎక్కడ కూడా మేము పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలనో లేదంటే ఇండస్ట్రీస్ వాళ్ళని కలిసి మాకు ఇది చేయమని చెప్పుకోవడం అయితే లేదు. మాకు ఉన్నంతలోనే ఇప్పటివరకు షో రన్ చేస్తూ వచ్చాం ట్రస్ట్కి సంబంధించి.
రాబోయే రోజుల్లో భగవంతుడు అవకాశం కల్పిస్తే దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి చేద్దామనే ఆలోచన అయితే ఉందమ్మా. బట్ ఈ జర్నీయే నాకు హ్యాపీగా ఉందమ్మా. కొంచెం టెన్షన్తో కూడిన జర్నీ అయితేనే కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలా, ఇంకొంచెం పబ్లిక్ సర్వీస్ చేయాలని ఆలోచన ఉంటుంది. లేదనుకుంటే మనం కూడా సోమరిపోతుల మాదిరి ఏదో చేసేసాంలో అయిపోయింది పబ్లిక్కి చేయాలి. చాలామంది అంటారమ్మా నన్ను, నేను శ్రీకాకుళం తుఫాన్ దీనికి తిత్లీ తుఫాన్కి వెళ్ళేటప్పుడు కానీ, కేరళకి వెళ్ళేటప్పుడు కానీ, అవసరమా మనకి ఇంత జర్నీ చేయడం, 1000 కిలోమీటర్స్ వెళ్ళి చేయాల్సినంత అవసరం ఉందా అని. కానీ ఆ జర్నీ చేయడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తీసుకెళ్ళిన మెటీరియల్ వాళ్ళకి ఇస్తుంటే, వాళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తుంటే ఒక్కోసారి ఆనంద బాష్పాలు, దగ్గరకు తీసుకొని మమ్మల్ని హక్ చేసుకొని ముద్దులు పెట్టి నిజంగా 1000 కిలోమీటర్లు వచ్చి మాకు ఇచ్చేసిపోతున్నావు సర్వీస్ అని అంటే నిజంగా నాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళందరికీ కూడా నేను రియల్లీ రుణపడి ఉన్నానమ్మా. నేను నిజంగా ఎక్కడా కూడా వాళ్ళల్లో చిన్న ఎందుకు వచ్చామబ్బా మనం వినే భావన కూడా లేకుండా. కేరళలో ఆడి కార్లు, బెంజ్ కార్లో వచ్చి ఫ్యామిలీస్ తోటి రేషన్ కార్డు తీసుకొచ్చి క్యూలో నిలబడితే హైలీ ఎడ్యుకేటెడ్ పిల్లలు, ఆడపిల్లలు వచ్చి క్యూలో నిలబడి అంకుల్ ఇంకొక బ్యాగ్ అంకుల్, ఇంకొక బ్యాగ్ అంకుల్ అంటుంటే ఆడి కార్లో దిగమ్మ అంటే వాళ్ళ నీడ్ అనమాట. అది రైస్ కావచ్చు, మేము తీసుకెళ్ళిన గ్రాసరీస్ కావచ్చు, ఇవన్నీ మాకే బాధేసింది అసలు. సో ఆ పరిస్థితిలో ఉన్నారు అక్కడ. ఓకే. సో ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత మనం చేసింది ఒక మంచి పని చేసామని అనుకున్నాం. ఎట్లా మొబిలైజ్ చేసాము, ఎట్లా దాన్ని తీసుకెళ్ళాం అనేది పక్కన పెడితే మాకైతే ఎక్కడ కూడా బాధ అనిపించడం కానీ, బర్డన్ అనిపించడం కానీ ఏమనిపించలేదమ్మా. అట్ ద సేమ్ టైం నాతో కూడా టీం కూడా అంత స్పిరిట్గా వర్క్ చేశారు. నా దగ్గర ఉండేవాళ్ళు ఎవ్వరు కూడా రూపాయి ఆశించి కానీ, ఆనతో వెళ్తే మనకి ఏం వస్తుందని కానీ, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్స్ని కూడా పక్కన పెట్టుకొని నాతో పాటు ప్రయాణం చేశారు. ఇప్పటికి చేస్తున్నారు నాతో. ఒక 100 మంది టీం ఉండారమ్మా నాకు. ఆల్టర్నేట్ ఒక బ్యాచ్ ఒక ట్రిప్, ఒక బ్యాచ్ ఒక ట్రిప్ వచ్చేదానికి రెడీగా ఉన్నారు. వాళ్ళే మూటలు మోస్తారు, వాళ్ళే ప్యాకింగ్ చేస్తారు, వాళ్ళే సర్వీస్ చేస్తారు. వాళ్ళతోనే కలిసి ఉంటాను నేను, వాళ్ళతోనే కలిసి భోజనం చేస్తాను, వాళ్ళతోనే కలిసి నిద్రపోతాను, వాళ్ళతోనే కలిసి జర్నీ చేస్తాను నేను. సో అటువంటి టీం నాకు సెట్ అయింది. కాబట్టి ఈరోజు గూడూరు నియోజకవర్గంలో రాజకీయంగా నేను ముందుకు పోవాలన్నా, రాజకీయంగా నేను నా ఎగ్జిస్టెన్స్ నేను కాపాడుకోవాలన్నా, చేయాలన్నా కూడా నాకు ఆ టీం ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్తాను. సో ఇది ఒక క్వాలిటీ అనుకుంటాం మేము అంతే. మా ఫ్యామిలీకి ఒక క్వాలిటీ కావనేది దేవుడు ఇచ్చిన వరం కావని నేను అనుకోవడం తప్ప ఇంకేం లేదు. నాకు రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ ఒకటి చేశాము. 87 బ్యాచ్ 10th class స్టూడెంట్స్. దాంట్లో నుంచి నాకు ఒక 10 మంది స్ట్రాంగ్గా నాకు ఈరోజు నిలబడి ఉన్నారు నా ట్రస్ట్ యాక్టివిటీస్కి, వీటన్నిటికి. వాళ్ళు బిజినెస్లో ఏవైనా ఉండండి, నా ప్రోగ్రామ్ నా యాక్టివిటీ అని అంటే వాళ్ళు ముందు ఉంటారు నాతో పాటు. ఓ గ్రేట్. సో జర్నీ అయితే ప్రజెంట్ మేము అందరం కలిసి ముందుకెళ్తా ఉన్నాం. సో నాకు ఆ థ్రిల్లింగ్తో కూడిన జర్నీ హ్యాపీగా ఉంది. రాజకీయాల్లో మీ గోల్ ఏంటి సార్? అంటే పర్సనల్గా చూసుకున్నట్లయితే కనుక యు ఆర్ ఇన్ టు సర్వీస్, ఆల్రెడీ చేస్తున్నారు, దాన్ని ఇంకొంచెం విస్తరించే అవకాశం ఉంది. ఎందుకంటే దానికి అధికారం చాలా ఇంపార్టెంట్. అధికారంలో ఉంటే ఇంకొంచెం ఎక్కువ చేయొచ్చు, అధికారం లేకపోయినా చేయొచ్చు, కానీ అధికారంలో ఉంటే పవర్ మన చేతిలో ఉంటుంది కాబట్టి ఏదైనా మనకి యాక్సెసిబుల్గా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ చేసే అవకాశం ఉంది. సో పర్సనల్గా ఏంటంటే యు ఆర్ సర్వీస్ ఓరియంటెడ్. పొలిటికల్గా వాట్ ఈజ్ యువర్ గోల్? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదో ఒక పదవి చేయాలని ఆశ అంతే. ఆయనకి నచ్చిందే, ఆయనకి మెచ్చింది ఇస్తే నేను అడగకుండా ఆయనకి నచ్చి శ్యామ్ ఏదైతే ఫుల్ఫిల్ చేయగలడు అని అనుకుంటే నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే. అదర్వైజ్ నేను వెళ్ళి నాకు ఇది కావాలన్నా నేను ఇది చేస్తాను అనేది మాత్రం నేను అడగదలుచుకున్నాను. అదొకటి నా యాంబిషన్ అంతే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఆయన నేతృత్వంలో ఏదో ఒక పదవి చేయాలనే కోరిక అయితే ఉంది. బహుశా అది భగవంతుడు నెరవేరుస్తారా, జగన్మోహన్ గారు నెరవేరుస్తారా ఆయన కోరుతారు. థ్యాంక్ యూ సో మచ్ శ్యామప్రసాద్ గారు, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. అండ్ చాలా విషయాలు మనం ఇక్కడ డిస్కస్ చేసాం. డెఫినెట్గా డాట్ న్యూస్ తరఫున మీకు అడ్వాన్స్ విషెస్ చెప్తున్నాము. ఎందుకంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు బికాజ్ యు ఆర్ ఇన్ టు పబ్లిక్, మీరు ఒక పబ్లిక్ లీడర్, పబ్లిక్లో తిరుగుతున్నారు, ప్రజల లీడర్ మీరు. డెఫినెట్గా ఆయన మీకు ఒక మంచి పదవి మీరు అడగకుండా ఇవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తెలియాలి అంటే అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.